అమ్మలగన్న అమ్మవు నీవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా అమ్మలగన్న అమ్మవు నీవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా హిమగిరి నందిని విశ్వ వినోదిని పావని సర్వాణి 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 కంచిలో వెలసిన కామాక్షి మధురలో వెలసిన మీనాక్షి కంచిలో వెలసిన కామాక్షి మధురలో వెలసిన మీనాక్షి కాశీలో ఉన్న విశాలాక్షి సర్వకర్మలకు నీవే సాక్షి అమ్మలగన్న అమ్మవు నీవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా హిమగిరి నందిని విశ్వ వినోదిని పావని సర్వాణి హిమగిరి నందిని విశ్వ వినోదిని పావని సర్వాణి శ్రీగిరిని నెలకొన్న భ్రమరాంబా శ్రీకాళహస్తిలో విలసిల్లే జ్ఞాన ప్రసూనాంబా శ్రీగిరిని నెలకొన్న భ్రమరాంబా శ్రీకాళహస్తిలో విలసిల్లే జ్ఞాన ప్రసూనాంబా త్రికోణ చక్ర స్థితవు నీవు సదా త్రిలోక సుందరి శంకరి నీవు కదా త్రిలోక చక్ర స్థితవు నీవు సదా త్రిలోక సుందరి శంకరి నీవు కదా అమ్మలగన్న అమ్మవు నీవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా హిమగిరి నందిని విశ్వ వినోదిని పావని సర్వాణి హిమగిరి నందిని విశ్వ వినోదిని పావని సర్వాణి హిమగిరి నందిని విశ్వ వినోదిని పావని సర్వాణి హిమగిరి నందిని విశ్వ వినోదిని పావని సర్వాణి. నమస్తే గురువు గారు. నమస్కారం అండి. చాలా అందరికీ నవరాత్రుల సందర్భంగా నాకు ఈ రోజు ఈ పాట పాడడానికి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదములు. మన యోగా సభ్యులందరికీ కూడా శుభ సాయంత్రం. నమస్తే గురువు గారు. మనకి దశమి నవరాత్రుల సందర్భంగా ఈరోజు మాకు మంచి పాట వినిపించారు. చాలా సంతోషం అండి సూర్యకుమారి గారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆరోగ్యాభిలాషులకి, యోగా సభ్యులకి, యోగ భారత్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈ కార్యక్రమం ప్రతి నెల కూడా ఎందుకు కండక్ట్ చేస్తూ ఉంటామంటే కొత్త వాళ్ళకి కూడా అవకాశాన్ని కల్పించాలి అని థెరపీ పైన, యోగ థెరపీ పైన అవగాహన కార్యక్రమం పెడతాం. అంటే యోగా అంటే మామూలుగా జనరల్ యోగా అనుకుంటారు అందరూ కూడా. ఇది కంప్లీట్ థెరపటిక్ యోగా. థెరపటిక్ యోగాకి జనరల్ యోగాకి డిఫరెంట్ ఏంటి అనేది మన సాధకులు మాటల్లోనే మనకు అర్థమైపోతూ ఉంటుంది కొత్త వాళ్ళకి. ఆ విధి విధానాలన్నీ కూడా మనకి ఏ విధంగా ఉండాలి, మనం ఏ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు అనే అంశాలని మనం ఈ యొక్క మీటింగ్లో మనం మాట్లాడుకుంటాము. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మన యోగ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రన్ అవుతూ ఉంటాయి. టూ పర్పస్ మీద మనం పెడుతూ ఉంటామండి. ఒకటి, ముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళు పొందినటువంటి అనుభవాన్ని, యోగా ముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, యోగా తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియచేయడం కోసం
ఒక పద్ధతి అయితే, రెండవది కొత్త వాళ్ళకి ఒక అవగాహన, యోగ థెరపీలో అవగాహన విధానాన్ని కల్పించడం, తర్వాత వాళ్ళని రేపటి నుండి నూతనంగా మన యోగా కుటుంబంలోకి ఆహ్వానిస్తూ వాళ్ళని కూడా ఆరోగ్యవంతులుగా అవటానికి ఒక మంచి ప్లాట్ఫామ్ను మనం అందించడం, ఈ రెండు కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా మనకు పరిచయం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన యోగ భారత్ ఫౌండేషన్, మన కేంద్ర కమిటీ అయినటువంటి ఆ కమిటీలో ఉపాధ్యక్షురాలైనటువంటి శ్రీమతి మహారాణి గారు ఆర్గనైజ్ చేస్తారు. అదేవిధంగా మనకి జనరల్ సెక్రటరీగా మనకి సుకుమార్ గారు కూడా మన క్లాస్లోనే ఉన్నారు. తర్వాత సుకుమార్ గారు కూడా నివేదిక తెలియజేసిన తర్వాత మిగిలిన వాళ్ళు ఒక్కొక్కరు కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చెబుతూ, అదేవిధంగా కొత్తగా చేరే వాళ్ళు కూడా వాళ్ళ పరిచయాన్ని కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని మహారాణి గారు టేకప్ చేయాలని చెప్పేసి కోరుతాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మన యోగా సభ్యులందరికీ కూడా. ఫస్ట్ థింగ్ ఇస్ మన సూర్యకుమారి గారికి చాలా కృతజ్ఞతలండి. బికాజ్ ఈ నవరాత్రులు టైం మనం ఇప్పుడు జరుపుకునేది, అందులో ఆవిడ అన్ని అమ్మవారిని కూడా తెలిపించేసి మన అందరికీ పరిచయం చేస్తారు ఇవాళ ఆవిడ పాటతో. చాలా బాగుంది మ్యామ్ మీ వాయిస్ అండ్ ఆ కంపోజిషన్. సాంగ్ వాజ్ బ్యూటిఫుల్. చెవుకు కూడా చాలా ఇంపుగా ఉంది అండ్ మైండ్ ఆల్సో వాజ్ వెరీ రిలాక్స్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనకి గురుగారు చెప్పినట్టుగా ఇప్పుడు ఇది యోగా భారత్ ఫౌండేషన్ అన్న ఒక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిచయం కార్యక్రమం అండి. అండ్ ఎగ్జిస్టింగ్ ఆల్ యోగాయిట్స్ వాళ్ళందరికీ కూడా ఆహ్వానం. ప్లస్ మన కొత్తగా ఇవాళ కొద్ది గొప్ప కొంతమంది ఉండే ఉంటారు. దాదాపు ఇప్పుడు మనం ఒక 39 to 40 మెంబర్సే ఉన్నాము. నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు బతుకమ్మ సీజన్ కదా, సో మోస్ట్ ఆఫ్ దెమ్ లేడీస్ అంతా వీళ్ళు బతుకమ్మ పార్టిసిపేషన్ ఉండే ఉంటారు. అందుకే ఈ నంబర్స్ కొంచెం తక్కువ ఉందనేసి నేను గ్రహిస్తున్నాను. బట్ డజంట్ మైండ్, ఎంతమంది వచ్చారో కొత్త వాళ్ళందరికీ కూడా వి గివ్ అ వార్మ్ వెల్కమ్. ఇది బేసికలీ ఇవాళ మనము ఈ ఇంట్రొడక్షన్ సెషన్లో ద రీజన్ ఆయన చెప్పారు అవేర్నెస్. ఇట్ ఈస్ బేసికలీ ఏంటంటే, మనం ఉన్న వాళ్ళందరూ కూడా ఎగ్జిస్టింగ్ యోగా వాళ్ళు చేసే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకునే దానికి ఇది మన గురుగారు అందించే ఒక మంచి ప్లాట్ఫామ్. దాంట్లో మీరు అవేర్నెస్ అంటే ఎండ్ ఆఫ్ ద సెషన్ బై 10 o'clock మీకు అర్థమైపోతుంది ఎందుకు యోగా మనం రేపే స్టార్ట్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ ని మన మైండ్ లో తెచ్చుకోవడానికి ఈ అవేర్నెస్ సెషన్ అండి. దాంట్లో చూస్తే బేసికలీ యోగా ఈజ్, ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ మచ్, ఇట్ ఈస్ బేసికలీ అ సైన్స్, నథింగ్ బియాండ్ దట్. అదేంటంటే ప్రతి ఆర్గన్ ని మనకి యాక్టివేట్ చేసేదే ఈ యోగా. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అ గిమిక్స్ ఆర్ ఏ జిమ్ ఆర్ సమ్ అదర్ అథ్లెటిక్స్ అటువంటిది ఏమీ కాదు. సో మన బాడీని యాక్టివేట్ చేసుకోవడానికి ఈ యోగా. అండ్ దిస్ వాస్ దేర్ ఫ్రమ్ ఇయర్స్, ఏజెస్ నుండి మనకు వచ్చే ఈ యోగా అనేది మన హిందూ ధర్మంలో, మన ఇండియాలో బేసికల్ గా దీన్ని ఒక యూసేజ్ అనేది హౌ ఇట్ హాస్ టు బి మన గురువులంతా చేసిన ఒక ఇదే మన గురువు గారు ఇప్పుడు మనకు అందిస్తున్నారు. బికాస్ ఆయన బేసికలీ ఆల్మోస్ట్ 30 years, 25 to 30 years గా ఆయన ఈ ఫీల్డ్ లో ఉండి ఆయనకి మాస్టర్ అన్న దానికి హీస్ అ మాస్టర్ నో డౌట్. పిహెచ్డి అవార్డు కూడా ఇచ్చారు మన యోగాలో. సో యోగా అనేది ప్రతి వాళ్ళు ఎక్కడెక్కడో వింటూ ఉంటాం మనము, చాలా ప్లేసెస్ లో ఇవాళ రేపు యోగా అవేర్నెస్ సెషన్ అవి ఇవి అనేసి ఉండే ఉంటది. బట్ మన ఎందుకు ఈ యొక్క యోగా భారత్ ఫౌండేషన్ లో ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే, మన గురువు గారి దగ్గర ఏంటంటే నాలెడ్జ్ ఇస్ అ ఓషన్ ఆయన దగ్గర. సో ఎవ్రీ డే 365 days ఆయన అందిస్తారు మనకి. 365, 66 అంటే ద ఎంటైర్ ఇయర్ ఆయన యోగాలో ఒక్క రోజు సెలవు కూడా ఉండదు. కాకపోతే పండగల రోజులో మనం రిక్వెస్ట్ మీదిగా ఆయన 1 or 2 days ఇస్తారు. అదర్వైజ్ ఎవ్రీ డే ఇంక్లూడింగ్ సండే దిస్ నో హాలిడే. అది ఆయన యూనిక్నెస్. అంటే ఒక్కొక్క దానికి ఒక యూనిక్నెస్ ఉంటుంది. సో మన యోగా భారత్ ఫౌండేషన్ లో ఏంటంటే ఇది ఒక యూనిక్నెస్ అండి. అండ్ ఎవ్రీ డే విల్ బి నాట్ సిమిలర్. డైలీ ఏదో వచ్చామా చేసుకున్నామా వెళ్ళిపోతామా అదే సిచ్యువేషన్ కదా డైలీ అనేసి ఉండదు. ఎవ్రీ డే విల్ బి డిఫరెంట్. సో ఆ డేకి అందించింది, దట్స్ ద రీజన్ అటెండెన్స్ ఇస్ మ్యాండేటరీ, సో దట్ వి ఆల్ విల్ లెర్న్ ఎవ్రీ డే వాట్ ఆర్ ద న్యూ థింగ్స్ ఆయన చెప్తూ ఉన్నారనేది. దట్ ఈస్ హెయిర్ టు టో ఆయన ఇచ్చే ప్రతి అవయవాలకి ఆసనం అనేది ఇస్తూ ఉంటారు. దాంతో మనకి బెనిఫిట్ ఒక్కటే, అంటే
మెడిసిన్ లెస్ లైఫ్ లీడ్ చేసే దానికి ఒకటే మార్గం, అండ్ దట్ ఈస్ త్రూ యోగా భారత్ ఫౌండేషన్ బై ఆర్ గురుజీ. అఫ్ కోర్స్ నేను మీలాగనే 3.5 years బ్యాక్ జాయిన్ అయ్యాను. ఆ రోజు జాయిన్ అయ్యి ఈ యొక్క అవేర్నెస్ సెషన్తో నేను నెక్స్ట్ డే స్టార్ట్ చేశాను. అఫ్ కోర్స్ నాకు ఇనిషియలీ ఐ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ నీ ప్రాబ్లమ్స్ అండ్ మైండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంబ్యాలెన్సెస్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. మనం ఎంప్లాయీస్ కాబట్టి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది మనకి. సో అదంతా కూడా నేను క్లియర్ చేసుకోవాలి డెఫినెట్లీ ఒక ఫౌండేషన్ త్రూగా ఈ ఒక యోగా ప్లాట్ఫామ్లో నాకు వస్తుంది అన్న ఒక ట్రస్ట్తో నేను జాయిన్ అయ్యాను. అండ్ సేమ్ సిచ్యువేషన్ టుడే ఆఫ్టర్ దిస్ లాంగ్ పీరియడ్ ఆఫ్ 3.5 years అండ్ ఆట్, నేను డెఫినెట్లీ విత్ కాన్ఫిడెన్స్ ఐ కెన్ సే నేనైతే చాలా బెనిఫిట్ రీచ్ చేశాను. ఆరోగ్యంగా తీసుకోండి, మానసికంగా తీసుకోండి, నాకైతే ఒక్క దాంట్లో కూడా దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐ విల్ డెఫినెట్లీ ఫాలో యోగా అండి. అది మటుకు మానకూడదు. వన్స్ మనం స్టార్ట్ చేసామా ఏదో 6 నెలలకి వదిలేద్దాం, 1 నెల సంవత్సరానికి వదిలేద్దాం అన్న సిచ్యువేషన్ కాదు ఇది. ఎన్నాళ్ళు మన ఆర్గన్స్ ఇంటాక్ట్గా పెట్టుకోగలుగుతాము అంతవరకు నో నీడ్ టు గో టు హాస్పిటల్ అండ్ టేక్ ఎనీ మెడిసిన్ అన్లెస్ అండ్ అంటిల్ సర్టన్ థింగ్స్ అప్పుడప్పుడు మనకు వస్తుంది. అది ఇమ్మెటీరియల్ అండి, బికాస్ దానికి మనం చేయవలసిన నెసెసిటీ అది. దాని తప్ప మేజర్గా మనకి ఏ ఆర్గన్లో ఏ లాంటి మనకి ఒక ప్రాబ్లం రాదు అన్న ఒక ట్రస్ట్తో మనం ముందుకెళ్ళి దీంట్లో జాయిన్ అయ్యి ఈ యోగాని బెనిఫిట్స్ రీచ్ చేయాలి. సార్ ఇచ్చేది ఏంటంటే బేసికల్గా మనకి ట్రెడిషనల్ యోగా, స్పిరిచువల్గా కూడా చాలా ఉంటుంది. ఎవ్రీ డే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఏ పని, ఇప్పుడు నవరాత్రులు ఈ టైంలో, సో ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకెళ్తూ ఉంటారు. సో అలా ట్రెడిషనల్ అండ్ స్పిరిచువల్ పుట్ టుగెదర్, దెన్ పవర్ యోగా అనేది, దెన్ థెరపెటిక్ ఇస్ బేసికలీ మెడిసిన్. సో మన ఆర్గన్స్కి మన బాడీయే మెడిసిన్స్ ఇస్తుంది త్రూ అవర్ ఆర్గన్స్ అన్న ఒక కాన్సెప్ట్ని దృఢంగా తీసుకొని ఎంతో మందికి ప్రచారం చేసి అందరినీ హెల్త్గా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ ప్రాబ్లం లేకుండా తీసుకెళ్తున్నారు. ఈ జర్నీ ఈజ్ అమేజింగ్. అండ్ ఇదొకటే కాదు, ఇంకా వేరియస్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు మన ఫౌండేషన్లో. సో వన్స్ మీరు అందరూ జాయిన్ అయిన తర్వాత వి ఆల్ విల్ నో వాట్ ఈస్ ఆల్ దిస్. విత్ దిస్ ఐ విల్ రిస్ట్రిక్ట్ మై టాక్ అండ్ ఐ విల్ రిక్వెస్ట్ అవర్ జనరల్ సెక్రటరీ గారు సుకుమార్ గారు, ఇఫ్ యూ కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్ అండి విత్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంట్రడక్షన్. సార్ నమస్తే అండి. వినపడుతుంది కదండి? నమస్తే సార్ సుకుమార్ గారు. సార్ నమస్తే. కొత్త వాళ్ళందరికీ సుస్వాగతం అండి. చాలా మంది యోగా క్లాస్ అంటే ఒక అంటే సుకుమార్ గారు ఇలా అడ్డిగా తిప్పడానికి అవుతుందా? అవుతుంది. అవ్వలేదండి మళ్ళీ. ఓకే కదా? ఓకే కొంచెం వెనక్కి. ఓకే సార్, అది అందరికీ యోగా అంటే ఒక రకమైన ఎట్లా ఉంటుందంటే అండి, 1 month చేద్దాం, 2 months చేద్దాం, చేసేసిన తర్వాత మనది ఏదో ప్రాబ్లం తగ్గిపోతుంది, తగ్గిన తర్వాత మానేద్దాం, ఇంక మన సొంతగా ఇంట్లో చేసుకుందాం అని ఒక ఐడియా ఉంటుంది అందరికీ కూడా. అండ్ ఐఎమ్ స్ట్రైట్ అవే జంపింగ్ టు ద వై యోగా ఈజ్ అనే దానికి జంప్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మహారాణి గారు చాలా చక్కగా చెప్పారు. అండ్ దెర్ ఈజ్ సంథింగ్ న్యూ సెషన్ అనమాట. సూర్యకుమారి గారు కూడా పాట పాడారు చక్కగా. అండ్ థ్యాంక్స్ టు యూ మేడం. అండ్ అందుకని డైరెక్ట్గా జంప్ అవుతున్నాను యోగా ఎందుకు అనే దానికి. అందరి ఇంటెన్షన్, హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు యోగా చేద్దాం అనుకుంటారు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చేస్తారు, చేసిన తర్వాత సమ్ ఫిజియోథెరపీనో ఏదో చేయిస్తారు, వాళ్ళు చెప్తారు 10 రోజులు చేయండి, 15 రోజులు తగ్గిపోద్ది అంటారు, ఆ తర్వాత మర్చిపోతుంది దాని గురించి. కానీ ఈ రోజున మన ఈ సొసైటీలో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే అండి, ఆఫ్టర్ కరోనా బేసికల్ చెప్పాలంటే కనుక వాట్ హ్యాపెన్స్ వెన్ హ్యాపెన్స్ అనేది వీ కాంట్ ప్రిడిక్ట్. మనం ఏది అనుకోని రాదనమాట. సో ఎవ్రీ టైం మీరు హెల్తీగా ఉండాలన్నమాట. హెల్తీగా ఉండమంటే జస్ట్ ఏదో మన ఫుడ్ డైట్ ఫాలో అయ్యి అట్లా కాదు, అది చేస్తూనే మీ బాడీని ఫిట్గా ఉంచుకోవాలన్నమాట. బాడీని ఫిట్గా ఉంచుకోవాలంటే కొంతమంది వాకింగ్ చేస్తారు, కొంతమంది జిమ్కి వెళ్తారు, కొంతమంది అట్లా చాలా రకాల జుంబా చేస్తారు, అట్లా ఉంటాయి. కానీ
యోగా అనేది ఏంటంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ విల్ బి బెండ్ అనమాట. చాలా చక్కగా అవుతుంది అనమాట. అందుకని యోగా ఇస్ ద పర్ఫెక్ట్ వన్ ఫర్ ది గుడ్ హెల్త్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా యోగ వైపు రావాలి కంపల్సరీగా. అండ్ వై యోగ భారత్ ఫౌండేషన్? ఎందుకంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ టీచర్స్ యోగా. చాలా మంది యోగా నేర్పిస్తారు. నేర్పించి అదేంటంటే వాళ్ళు కూడా ఏంటంటే మనసుతో చెప్పరు, కమర్షియల్గా చెప్తారు. చాలా మంది నేను చూశాను, నేను పర్సనల్గా వెళ్ళాను చాలా మంది దగ్గరికి. అండ్ అపార్ట్మెంట్లోకి వస్తారు, వచ్చి అందరినీ పిలుస్తారు, 1 month కోర్స్ పెడతారు, వెళ్ళిపోతారు. సో తర్వాత మళ్ళీ టచ్ ఉండదు వాళ్ళతో అసలు మనకి ఎప్పుడు కూడా. అదర్వైజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అపార్ట్మెంట్లోనే కండక్ట్ చేసుకుంటాం, మనమే చేసుకుంటాము. అది కూడా 1 month 2 months చేసి ప్రాబ్లం తగ్గానే అగైన్ గో ఆఫ్. సో అట్లా చాలా చోట్ల చేశాను, మానేశాను, ఇంటి దగ్గర ట్రైనింగ్ తెచ్చుకున్నాను, పెట్టుకున్నాము. కానీ నేను జాయిన్ అయ్యి 2.5 years అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట. ఐ కంటిన్యూడ్ ఫర్ 2.5 years. అండ్ మోర్ ఓవర్ నేను పర్సనల్లీ ఐఎమ్ ఏబుల్ టు మోటివేట్ మెనీ పీపుల్. జాయిన్ అవటమే కాదు, చాలా మందిని జాయిన్ చేయగలిగాము. అండ్ చాలా మందిని అంటే వాట్ ఎవర్ ఆ మనసు వచ్చిందనమాట బేసిక్ గా. లేదు నేను చెయ్యాలి, జనానికి అవేర్నెస్ ఇవ్వాలి అనే మనసు బాగా వచ్చేసింది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసామండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఇన్ దిస్ యోగ భారత్ ఫౌండేషన్, ఆఫ్టర్ ద క్లాస్ 5:15 క్లాస్ స్టార్ట్ అవుతుంది, 6:45 అయిపోతుంది ఎవ్రీడే. 6:45 నుంచి 20 minutes దాకా మనకి టెస్టిమోనీస్ అనమాట. ఎవరైతే ఫాయిదా బెనిఫిట్ పొందారో మన యోగా వల్ల, మన దగ్గర చేరటం వల్ల, వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు అన్నమాట ఎవ్రీ డే. దట్ ఈజ్ ఎ వండర్ఫుల్ థింగ్ ఆఫ్ ది అవర్ యోగ భారత్ ఫౌండేషన్. ఎందుకంటే విత్ ఇన్ ఏ మంత్ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 35 తర్వాత జాయిన్ అవుతారు నార్మల్గా. అండ్ అప్పటికి వాళ్ళు చాలా సఫరింగ్స్ అంటే ఎయిల్మెంట్స్ అన్నీ వచ్చి ఉంటాయి. ఏదో ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ అంటారా, డయాబెటిక్ అంటారా, బీపీ అంటారా, హార్ట్ ప్రాబ్లం అంటారా, లేదా షోల్డర్ పెయిన్ అంటారా, లేదంటే సర్వైకల్ అంటారా. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ పేర్లన్నీ మాకు తెలియదు అసలు. ఇవన్నీ ఇదివరకు ఏదో ప్రాబ్లం వస్తే డాక్టర్ చెప్తే వింటాం, వచ్చేయడం. కానీ ఈ రోజున అన్నీ తెలుసు మాకు. ప్రాబ్లమ్స్ బాడీలో ఏముంటాయో తెలుసు అంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ గురువు గారు. ఎందుకంటే ఆయన ప్రతి దాన్ని విశదీకరించి, అంటే హీజ్ ఎంఎస్సి అనాటమీ ఆల్సో. ఎందుకంటే యోగాని లింక్ చేస్తారు, ప్రతి దాని బాడీ పార్ట్కి లింక్ చేసి దిస్ వర్క్స్ లైక్ దిస్ అని చెప్తారు ఆయన మనకి. చెప్పి అండ్ అవేర్నెస్ ఇస్తారు మనకి, ఇట్లా ఈ పోస్చర్ చేస్తే ఈ ప్రాబ్లం తగ్గుతుంది అని. చాలా మంది చాలా విధాలుగా బెనిఫిట్ పొందారు. అండ్ ఇదే బెనిఫిట్ ని మేము మిగతా అందరికి కూడా చేర్చాలని తాపత్రయంతో ఎవరైతే మా యోగాలో జాయిన్ అయ్యారు, చేస్తున్నారు, బెనిఫిట్ పొందారు, ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని తోడ్పాటు చేస్తున్నారు. అందుకనే మనం ఎవ్రీ మంత్ మనము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయగలుగుతున్నాము. అండ్ కొత్త వాళ్ళు జాయిన్ అవ్వగలుగుతున్నారు. ఇవాళ ఆల్మోస్ట్ మన దగ్గర ఆల్ ఓవర్ ది వరల్డ్ చేస్తున్నారండి ఇక్కడ క్లాసెస్. అండ్ ఎవరైనా పట్టుకోండి, ఎవరైనా అడగండి వాట్ ఈజ్ యోగ భారత్ ఫౌండేషన్ అంటే దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ మోర్ ఓవర్ ఒక్కటి ఏంటంటే చాలా మందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, ఇవాళ మాట్లాడితే ఎలా ఉంటుందా అని చెప్పేసి. కానీ మన ఫౌండేషన్ లో ఆల్మోస్ట్ 400 మంది ఉంటారు. మార్నింగ్ ఆన్లైన్లో 400 మంది ముందు మాట్లాడతారు. అంటే వాళ్ళు అసలు ఏ బెరుకు లేకుండా మాట్లాడగలుగుతున్నారు ఇవాళ. ఎందుకంటే అది మానసిక పరిపక్వత కూడా వస్తుంది. మన ఎప్పుడైతే నీ హెల్త్ బాగుందో అన్ని సెటరేట్ అయిపోతాయి లైఫ్లో మనకి. సో అదొక్కటి నేను చెప్పేది ఏంటంటే, కొంత వయసు వచ్చిన తర్వాత మన గురించి మనం చూడాలి, మన ప్రాబ్లమ్స్ గురించి మనం ఆలోచించాలి, అవి తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. తగ్గించుకొని ట్రై చేసిన తర్వాత వేరే వాళ్ళకు కూడా ఆ యొక్క అభిరుచిని లేకపోతే అవసరాన్ని తెలియచేసి వాళ్ళని కూడా యోగాలో తీసుకోవడానికి ట్రై చేయాలి. మేము అందరూ అలాగే చేస్తున్నాము. అండ్ ఈ రోజు మీ అందరూ ఈ క్లాస్కి వచ్చి అటెండ్ అయ్యారంటే ఇది అందరి కృషి, యోగ భారత్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న యోగ సభ్యుల కృషి అన్నమాట ఇది. మన ఫౌండేషన్ గురించి అన్ని మాట్లాడుకుందాం తర్వాత. బట్ బిఫోర్ దట్ మీరు ఒక్కసారి యోగా క్లాస్కి స్టార్ట్ అవ్వండి. రేపు పొద్దున్న నుంచి 1 week లో మీరు చాలా డిఫరెన్స్ తెలిసిపోయి మీరే మాట్లాడతారు. ఎందుకంటే ఈ మధ్య ఈ 1 month లో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది
వాళ్ళు ఎంత బెనిఫిట్ పొందుతున్నారు రోజు చెప్తున్నారు ఈ మధ్య. ఇదివరకు కనీసం 2-3 నెలలకు తీసుకుని మాట్లాడేవాళ్ళు, ఇవాళ ఎవరు ఆగట్లేదు. 15 రోజులకే సార్ నేను చాలా బెనిఫిట్ పొందని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు మీ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి రండి. తర్వాత మీ సమాజంలో మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా తీసుకురండి. అందుకని నేను మీకు చెప్పేది ఏంటంటే ఇవన్నీ క్లాసులు ఇప్పుడు మీ అందరు ఎక్స్పీరియన్స్ చెప్తారు. మా అలాగే మహారాణి గారు చెప్పారు, నేను చెప్పాను, సార్ చెప్పారు మీకు. సో మా అందరి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాము. ఇంకా చాలా మంది చెప్తారు. కొత్త వాళ్ళు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మంత్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలండి సుకుమార్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి సుకుమార్ గారు ఫర్ గివింగ్ ఫాలో అప్ ఆన్ ది అవేర్నెస్. అండ్ నౌ వీ విల్ రిక్వెస్ట్ నవాజ్ గారు. అఫ్ కోర్స్ కొంతమంది నేమ్స్ ఇచ్చారండి, ముందు వెనక అనుకోకండి. జస్ట్ కైండ్లీ హోల్డ్ ఆన్ పేషెన్స్లీ. వీ విల్ కాల్ ఈచ్ వన్. అండ్ నవాజ్ గారు విల్ స్టార్ట్ విత్ అంటే మీ నేమ్, ఫ్రమ్ విచ్ లొకేషన్ యు ఆర్ స్పీకింగ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయండి. తర్వాత మీరు ఎట్లా జాయిన్ అయ్యారు, అంటే ఏ పరిస్థితుల్లో జాయిన్ అయ్యారు, ఇవాళ మీరు యోగా తర్వాత వాట్ ఆర్ ద బెనిఫిట్స్ మీరు పొందారు, ఇది చెప్పండి. సో దట్ కొత్త వాళ్ళకి అది ఒక మంచి అవేర్నెస్ ఉంటుంది. సో నవాజ్ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలండి. మేడం నమస్తే మేడం. నా పేరు నవాజ్, నేను కర్నూలు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. గురుగారు నమస్కారం. గురుగారు నేను ఈ నెలనే గురువు గారు జాయిన్ అయ్యింది యోగాలో. నా భార్య లాస్ట్ ఒక 10 months నుంచి చేస్తుంది. నేను యోగా గురించి చెప్పినప్పుడు చాలా సులభంగా మాట్లాడాను. యోగా ఏముంది అంత ఏజ్ పర్సన్స్ వాళ్ళు చేసేవాళ్ళు అని చాలా చిన్న చూపు చూశాను యోగా గురించి. కానీ రాను రాను మా భార్యలో కనిపించే చేంజెస్, థైరాయిడ్ పేషెంట్ ప్లస్ కాల్కి ఆపరేషన్ అయ్యి రాడ్ కూడా వేశారు. ఆమె కూర్చొని లేవడానికి చాలా ఇబ్బంది పడేది చాలా సందర్భాల్లో. కానీ ఈ యోగా జాయిన్ అయ్యాక నేను చాలా మార్పులు చూశాను. నేను చాలా ఈజీగా మూవ్ అవుతుంది, నడుస్తున్నా, స్టెప్స్ ఎక్కడం కానీ దిగడం కానీ చాలా వరకు ఈజీగా నడవగలుగుతుంది. ఆ చేంజెస్ చూసి నేను కూడా జాయిన్ అయ్యాను. ఈ నెలనే జాయిన్ అయ్యాను నేను. నాకు కూడా ఈ నెలలో నేను మోస్ట్లీ ఒక 15 days వరకు అటెండ్ అయ్యాను. అంటే నేను కానిస్టేబుల్ జాబ్ చేస్తాను. నా నైట్ డ్యూటీస్ వల్ల నేను ఎక్కువ శాతం అబ్సెంట్ అయ్యాను. కానీ నాకైతే యోగా చేసిన రోజు చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. ఇంకో విషయం ఏమంటే మన గురువు గారు చెప్పారు, మన శరీరంలో వచ్చే మనకు రోగాల గురించి మన శరీరంలోనే దాని ఇమ్యూనిటీ మనం జనరేట్ చేసుకోవచ్చు అనే విషయం నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుగారు. మా ఆయన్ని జాయిన్ చెప్పడానికి నాకు 1 year పట్టింది గురుగారు. థ్యాంక్ యూ మహారాణి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. తన పేరు, మీ మిస్సెస్ పేరు హసీనా అండి? రిజ్వానా మేడం. రిజ్వానా. ఓకే ఓకే, రిజ్వానా. ఫైన్ ఫైన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మన సుజాత కొప్పు గారు రిక్వెస్ట్ చేశారు సార్. మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సుజాత మ్యామ్. నమస్కారం గురూజీ. నమస్తే అందరికీ. నమస్కారం. యాక్చువల్లీ నేను ముందు నేమ్ ఇవ్వలేదు సార్, సారీ సార్. అండ్ ఎందుకంటే ఇక్కడ మాకు యూఎస్లో మార్నింగ్ 7 Sunday వీకెండ్, పిల్లలతో డిస్టర్బెన్స్ ఉంటుందని నేను ఇవ్వలేదు సార్. నా పేరు సుజాత అండి. నేను ఈ గ్రూప్కి పార్ట్ అయ్యి 1.5 year అవుతుంది. నేను నీ రీప్లేస్మెంట్ స్టేజ్లో మన గ్రూప్కి పార్ట్ అయ్యాను. మన యోగా ఫ్యామిలీలో జాయిన్ అయ్యాను. భారతీదేవి అక్క గారు, సుకుమార్ గారు మదర్ వాళ్ళ. నేను థ్యాంక్స్ టు హర్. ఎందుకంటే నేను నీ రీప్లేస్మెంట్ లేకుండానే చక్కగా నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. నా జాయింట్ పెయిన్స్ అన్నీ తగ్గాయి. డైలీ యోగా అసలు అటెండ్ అవ్వకపోతే, అసలు ఆ రోజు అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ యోగా అటెండ్ అవ్వకపోతే ఆ ఫీలింగ్ వచ్చేసింది మాకు. అంతగా ఇన్వాల్వ్ అయిపోయాము. గురూజీ అసలు ఎవరి పార్ట్ బెండ్ చేసి చక్కగా మనకి బాడీ ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చి, అండ్ మనకి సూర్య నమస్కారాలలో వీటిలలో చక్రాస్ గురించి, మెడిటేషన్, అసలు ప్రాణాయామాస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనకి అసలు సైన్స్ తెలియని వాళ్ళకు కూడా మొత్తం చెప్పేస్తారు. అంత సబ్జెక్ట్ వచ్చేస్తుంది. అందులో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇది ఒకటే కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్, మనకి ఫుడ్ హ్యాబిట్స్ ఏవేవి చేంజ్ చేసుకోవాలి, వాటర్ ఎలా తీసుకోవాలి, ఎవ్రీథింగ్. అసలు చిన్నప్పుడు మనం ఎప్పుడో బుక్స్లో చదువుకున్నవన్నీను ఇప్పుడు మళ్ళీ మనకు రిమైండ్ చేస్తుంటారు గురించి.
అంటే మనం ఈ బిజీ లైఫ్ స్టైల్లో పడిపోయి మనం ఏం చేస్తున్నామో తెలియకుండానే ఉండే స్టేజ్లో గురూజీ చెప్పే విషయాలు అసలు నేను ఎంఎస్సి బిఎడ్ చదివిన రోజు కొత్తగానే ఉంటుంది నాకు. అంత బాగా చెప్తారు. అసలు ఈ కొత్త వాళ్ళందరూ ఇందులో జాయిన్ అయిపోయి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. నేను 1.5 year నుంచి ఇది అసలు యాక్చువల్లీ ఆఫ్టర్ 1 month నాకు అసలు నీ రిప్లేస్మెంట్ అక్కర్లేదనే డెసిషన్కి వచ్చేసాను. నేను గురూజీతో ఫస్ట్ మాట్లాడినప్పుడు మీరు 3 months చేయండి అమ్మా, అసలు మీరే అవసరం పడదు మీకు సర్జరీ అన్నారు. నిజంగానే నేను 1.5 year నుంచి హ్యాపీగా ఉన్నాను. అండ్ సూర్య నమస్కారాలలో నిన్న చెప్పింది మెడిటేషన్ కానీ అసలు చక్రాస్లో సార్ కలర్స్ చెప్పినప్పుడు మనకు అవి కనిపిస్తుంటాయి. మాకు ఈవినింగ్ టైమింగ్ సూర్యాస్తమయ టైంలో చేస్తున్నాను నేను రోజు. చాలా బాగుంటుంది. సో కొత్త వాళ్ళందరికీ తప్పకుండా జాయిన్ అయిపోయి ఈ గ్రూప్లో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్ సో మచ్. అండ్ నెక్స్ట్ వీ విల్ రిక్వెస్ట్ మన పద్మజ ఫ్రమ్ తిరుపతి అండి. పద్మజ గారు మీరు అన్మ్యూట్ చేయండి. పద్మజ ఫ్రమ్ తిరుపతి. నమస్తే మేడం. నమస్తే గురువు గారు. తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. నేను పద్మజ అండి. మేడం వినిపిస్తుందా? నన్ను మా సిస్టర్ జాయిన్ చేశారండి, సుజాత గుంటూరు నుంచి. 1 month అయింది మేడం నేను జాయిన్ అయ్యి. నాకు స్పాండిలైటిస్ అని అనుకోని అసలు బాగా మెడ అసలు ఇటు తిప్పనిచ్చేది కాదు. ఇటు సైడ్ తిప్పలేకపోయేదాన్ని బాగా. ఈ 1 month నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన MRI తీయించుకోండి అని చెప్పున్నారు. కానీ నేను ఏ కాన్ఫిడెన్స్ తో చెప్పానో నాకే తెలియదు. నేను చేసుకొని యోగాలో జాయిన్ అవుతున్నానని మా పాపతో చెప్పేసి ఈ 1 month చూస్తానమ్మా, నేను 2 months మందులు వాడమన్నారు. అయినా నేను మెడిసిన్స్ కూడా వాడకుండా యోగాలో చేరి నేను నాకు క్యూర్ అవుతుందని కాన్ఫిడెన్స్ తో నేను చేరాను. నాకు ఆ కాన్ఫిడెన్స్ నాకు నిజమైంది. నా నమ్మకమే నన్ను ఇది అసలు ఇప్పుడు బాగా నేను ఇటు సైడ్ కి బాగా బెండ్ అవుతోంది. నేను ఇటు సైడ్ ఎక్సర్సైజులు చేయగలుగుతున్నాను. బాగుంది మేడం. గురువు గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా రోజుల నుంచి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. అది చెప్తారు కదా, మనకి యోగం ఉండాలి, ఆ టైం వచ్చినప్పుడు మనం అందరం జాయిన్ అవుతాము. మన ఆసనాలే మన ఔషధాలు అని నేను బాగా నమ్ముతున్నానండి. మనకి ఏ మెడిసిన్ తీసుకోకపోయినా ప్రతిరోజు క్రమం తప్పకుండా మన యోగాలో కనుక ఆసనాలు చేసి ఆ మెడిటేషన్ చేసుకొని ఈ నవగ్రహాలు ఇవన్నిటి గురించి కూడా సార్ మళ్ళీ విపులంగా ఈ చక్రాల గురించి కూడా చెప్తున్నారు. అసలు ఈ రోజు మనకి క్యాండిల్ తో చెప్పారు కదండి, త్రాటక క్రియ అనే అవన్నీ చెప్పారు కదా, అవి కూడా చాలా బాగుంది. కంటి సమస్యలు కూడా నాకు తెలిసి మీరు ఇంకా చెప్పటం వలన కళ్ళ సమస్యలు కూడా చాలా వరకు దూరం అయ్యి కళ్ళ జోడు కూడా నివారించే పరిస్థితి వస్తుందని నాకు ఇంకా నమ్మకం ఏర్పడింది. చాలా బాగా నేను ప్రతిరోజు ఎక్కడికన్నా వెళ్దామన్నా కూడా క్లాస్ మిస్ అవుతానేమో అనేటువంటి ఆలోచనతో నాకు కంపల్సరీగా రోజు లేచి అటెండ్ అవుదామన్న ఆనందము ఉత్సాహంగా ఉందండి. పైగా అంతకుముందు ఏ పని చేద్దామన్నా కొంచెం బద్ధకంగా ఉండేది, చేద్దాం అనిపించేది. ఇప్పుడు ఈ నెల నుంచి కూడా మరి అది ఎట్లా అవుతుందో తెలియటం లేదు, కానీ కొంచెం బాగా ఉత్సాహంగా పని చేద్దాం అనేటువంటి స్థితికి నేను వచ్చాను. ఎప్పుడు పడుకుందాం అనిపించేది, కానీ ఇప్పుడు మాత్రం బాగా హుషారుగా ఎక్కడికి అన్ని చోట్లకి వెళ్దాము, హుషారుగా ఉంది అనేటువంటి ఇదిలో కూడా నేను ఉన్నానండి. చాలా నాకు మా చెల్లెలకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్కారం గురువు గారు. నమస్తే నమస్తే. మేడం నమస్తే మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి బెనిఫిట్స్ చెప్పారండి. నెక్స్ట్ మన టి సుబ్బారావు గారు భీమవరం నుండి. పద్మజ గారు మీరు మ్యూట్ చేసుకోండి, మ్యూట్లో పెట్టేయండి. టి సుబ్బారావు గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి సార్. నమస్తే అండి. నమస్తే అండి గురువు గారు. కూర్చోండి సార్, కూర్చోగలుగుతారా? బికాస్ మీ ఫేస్ కట్ స్టేజ్ మీద ఎప్పుడు అది ముందు మాట్లాడలేదు కెమెరాలో. మాట్లాడు. ఇప్పుడు మాట్లాడండి, ఏం పర్వాలేదు. సుబ్బారావు గారు నెమ్మదిగా మాట్లాడండి. గురుగారు ఇప్పటికి నేను 2 నెలలు కూడా అవ్వలేదండి జాయిన్ అయ్యి. నేను జాయిన్ అయ్యేటప్పటికి నా
నేను జాయిన్ అయ్యేటప్పటికి నా సందర్భం ఏంటంటేనండి, ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లం తోటి జాయిన్ అయినాను గురుగారు. ఆ కాంప్లికేటెడ్ ప్రాబ్లం మా ఇంటికి మా చుట్టాలు నన్ను పలకరించడానికి వచ్చి మన గ్రూప్ లోనే ఉన్నారండి. అంజలి గారని మా చిన్నమ్మ గారు అవుతారు. నేను కూడా కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్ తో జాయిన్ అయ్యాను. నాకు 3 నెలల్లోనే బాగా రిజల్ట్ ఉంది. ఆవిడ లంగ్స్ ప్రాబ్లం తో జాయిన్ అయ్యారండి మన గురుగారు మన గ్రూప్ లో. 3 నెలల్లో నాకు రికవర్ అయింది. అబ్బాయి నువ్వు కంపల్సరీ మా మా మిస్సెస్ కి మేనత్ అండి ఆవిడ, కంపల్సరీ మీరు జాయిన్ అవ్వండి, కంపల్సరీ మీకు రిజల్ట్ ఉంటుందని ఎంతో ప్రోత్సహించండి. నేను జాయిన్ అయిన సందర్భంలోనండి గురుగారు చాలా డిప్రెషన్ లో ఉన్నానండి గురుగారు. ఆ నెల 15 రోజుల కిందట చాలా డిప్రెషన్ లో ఉన్నాను. ఎందుకంటే నా కాంప్లికేటెడ్ సమస్య, నాకు ఏ హ్యాబిట్స్ లేకపోయినా నాకు పెద్ద మేజర్ ప్రాబ్లం వచ్చేసిందండి. ఇదేంటిది, నాకు అన్ని దారులు మూసుకుపోయినాయండి. నేను నెఫ్రాలజీ బెంగళూరు వెళ్ళానండి, విజయవాడ వాడుతున్నాను. ఎక్కడ వాడినా ఒకటే విధానం చెప్తున్నారండి. నీకు నేను మన జాయిన్ చేసేటప్పటికి ఆ సందర్భంలో కాలు పోట్లు వచ్చేసేయండి, ఆవేశం కింద ఉండేది, నీరసం అండి. ఇవన్నీ ఉంటే డాక్టర్ గారు ఏమైనా ఆకలేస్తలేదు అంటే ప్రోబయోటిక్ డబ్బా ఇచ్చేవారండి. అలాగే దేనికి అది టాబ్లెట్స్, ఇన్ని టాబ్లెట్స్ ఉన్నాయండి గురుగారు. అది ఆ సందర్భంలో నేను ఇంకా నాకు నిరుత్సాహం వచ్చేసిందండి. ఇంకేంటి నాకు ఏ అవకాశం లేదా అని ఇంట్లో అలా ఉంటుంటే మన దేవతలా వచ్చారండి మా ఆ చుట్టాలు. వచ్చి ఇలాగా నేను మా చుట్టాల అమ్మాయి ద్వారా జాయిన్ అయ్యాను. అలా చిన్నమ్మ ఎవరు శైలజ గారు ఎవరి ద్వారా జాయిన్ అయినట్టున్నారండి ఆవిడ. చాలా బాగుంటుందని జాయిన్ చెప్తే నేను మీకు చేస్తాం జరిగిందండి. మీకు చేసినప్పుడు కూడా గురువు గారు నేను అప్పుడు జ్వరంతో ఉన్నానండి. మన నెల 15 రోజులకి జ్వరంతో ఉంటే మళ్ళీ మానేద్దామని ఆగిపోయినండి. మళ్ళీ భ్రమ పట్టగా ఏదోలాగా ఎంతో ఇదిగా చెప్పారు కానీ చేస్తే మీరు ప్రోత్సహించిన విధానం కూడా మీకు ఎంతవరకు సాధ్యమవుతే అంతే చేయండి అని మీరు 100% గురువు గారు మీరు చెప్తుంటుంటే నేను 50% తీసుకున్నానండి. మీరు చెప్పినవన్నీ 100% చేస్తే నేను 50% తీసుకున్నాను. 10 రోజుల్లోనే గురువు గారండి నాకు తేడా వెంటనే కాళ్ళు ఫ్రీగా వస్తాం, మెట్లు ఎక్కుతాం, ఈ యాంగ్జైటీ అవన్నీ చాలా మార్పు వస్తుందండి. ఈ ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సింది నేను వెంటనే చేయించుకోవాల్సింది మళ్ళీ మన కాకినాడ కూడా వచ్చి మీకు చెప్పానండి. ఒక ఇంకో నెల చూడండి మీ బాడీ సిస్టమ్ మార్చుకుంటుంది అనే అవకాశం మీరు కల్పిస్తే నాకు ఆశ వస్తుందండి. వచ్చి చాలా ఇదిగా నేను నేను 50% తీసుకుంటే ఇంత రిజల్ట్ వస్తుంది కదా, 100% తీసుకుంటే మా స్నేహితులు వాళ్ళందరూ కూడా ఎంత బాగుంటుంది అని చెప్పి, ఇగో ఇప్పుడు ఈ బ్యాచ్ లో అందరూ ఉన్నారు నా స్నేహితులు క్లాస్మేట్స్ని, వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి పూర్తిగా అన్ని ఆరోగ్యాల సమస్య తగ్గుతాయని నేను అనుకుంటున్నానండి. నాది కూడా ప్రాబ్లం త్వరలో తగ్గిపోతుందేమో అనుకుని చాలా ఆనందంతో గురువు గారు మా ఫ్యామిలీతో కూడా మీకు వచ్చి చాలా ఆనందపడ్డామని కాకినాడ వచ్చి మా ఫ్యామిలీ కూడా మా పాపని జాయిన్ చేస్తాం జరిగిందండి. అలాగేనండి, చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలండి గురువు. ధన్యవాదాలు. చాలా చాలా నాకు ధన్యవాదాలు. మాత్రం త్వరలోనే తగ్గిపోతుందని నమ్మకం మాత్రం వచ్చిందండి. మొన్నటి దాకా పోతే లేదని నమ్మకం నాకు. పోనీ ఏదైతే కనీసం సూర్య నమస్కారాలు చేయకపోయినా ఆ ధ్యానాలు అయ్యన్నా చేసుకుందాం అన్న ఉద్దేశంతో నేను నేను వదలబుద్ధి వేస్తలేదండి గురుగారు. అదండి పరిస్థితి అండి గురుగారు. చేతికి అది ఆపరేషన్ చేస్తే సూర్య నమస్కారాలు వీలవదేమో, కనీసం ధ్యానం అన్నా చేసుకోవచ్చు అన్న బాగా దృఢ సంకల్పం వచ్చేసిందండి నాకు. నాకు ఈ వాతావరణం గురువు గారు, నేను ఎన్సిసిలో ఉండేవాళ్ళు మా బ్యాచ్ అందరం, నాకు అదే వాతావరణం వచ్చిందండి. అదే థియరీ, అదే ప్రాక్టికల్స్, అదే ఇది ఆ క్యాంపులు. అసలు చాలా ధన్యవాదాలు గురుగారు. నాకు మళ్ళీ మా మిత్రులందరూ ఈ రకంగా మీ రూపాన్ని కలుసుకుని మేము అందరూ బాగుండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ సార్ గురుగారు. ధన్యవాదాలండి, చాలా బాగుంది, చాలా సంతోషం. యా, థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఐ థింక్ మీకు ఫస్ట్ ఆ ట్రస్ట్ కలిగింది చూడండి, అదే ముఖ్యమండి. బికాస్ దట్ ఓన్లీ లీడ్స్ టు ది నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. సో థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మన హరతి మేడం, హారతియ హౌ టు ప్రొనౌన్స్, మీరు కొంచెం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు మ్యామ్. హారతి గారు. మేడం గారు మీకు ఏమైనా డిలే? యా, అన్మ్యూట్ చేశారు, మాట్లాడండి మ్యామ్. నమస్తే గురూజీ. నా పేరు హారతి,
తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. యుఎస్ లో మా అన్న ఉన్నారు. ఆ అన్న నవ్య అనే ఆమె చేసిన వీడియోని చూసి మా అన్న చెప్పారు, నన్ను మా అక్కను జాయిన్ అవ్వమని చెప్పారు. వాణిశ్రీ మా అక్క, నేను మా అక్క ఇద్దరు 2 months అయింది జాయిన్ అయ్యి సార్. నాకు జాయింట్ పెయిన్స్, మెడ నొప్పి బాగా ఉండేది. ఈ మెడ నొప్పి ఏమంటే భుజం దగ్గర నుంచి ఈ చూపుడు వేలు ఇదంతా కూడా చాలా ఎక్కువ పెయిన్ వచ్చేసింది 2 రోజులకి. తర్వాత పూర్తిగా ఇప్పుడు తగ్గిపోయింది. మెడ నొప్పి, జాయింట్ పెయిన్స్ అన్నీ బాగా తగ్గిపోయింది. శరీరం ఎలా ఉందంటే చాలా లేసుగా, ఇది నా శరీరమేనా అన్నట్టు అంత ఫీలింగ్ కలుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. అది మాటల్లో చెప్పేదానికి రావడం లేదు. చాలా హ్యాపీగా ఉన్నాను. అన్ని నాకు సూర్య నమస్కారాలు కానీ అన్ని, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే దాని వల్ల చైర్లో కూర్చొని చేస్తున్నాను. చాలా బాగుంది. సూర్య నమస్కారం అసలు చేయలేనేమో అనుకున్నాను, కానీ బాగా చేస్తున్నాను. అది మంత్రాస్తో, బీజాక్షరాలతో చెప్పడం వల్ల, చక్రాసు ఇవన్నీ చెప్పేదాని వల్ల చాలా ప్రశాంతంగా ఉంది. మనసు కూడా, శరీరము మనసు రెండు చాలా పీస్ఫుల్ గా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు గురించి. నమస్తే. ఓకే, నమస్కారం. థ్యాంక్స్ అండి హారతి గారు. నెక్స్ట్ మన బి శ్రీనివాస్ గారు, విజయవాడ నుండి బి శ్రీనివాస్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి సార్. బి శ్రీనివాస్ గారు. అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేయండి. ఓకే సార్. నమస్తే గురుగారు. నమస్కారం సార్. నమస్తే అండి. యోగా బంధువులందరికీ నా నమస్కారం అండి. సార్ వినిపిస్తుందా సార్? ఓకే అండి. నా పేరు శ్రీనివాస్ అండి, విరవాడ. నేను ఈ క్లాస్లో జాయిన్ అయ్యి 4 రోజులు అవుతుంది సార్. నేను గత 2 ఏళ్ళ నుంచి ఈ సయాటికా పెయిన్ తోటి ఇబ్బంది పడుతున్నాను సార్. అలాగే గ్యాస్ట్రిక్, నిద్రలేని సమస్య, తదితర సమస్యలు ఉన్నాయండి. అయితే క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఒక 6 రోజులు చాలా ఇబ్బంది అయిందండి. అంటే ఉదయం లేవడం కానీ, చేయడానికి కానీ కొంచెం బాడీ పెయిన్స్ ఎక్కువ. తర్వాత నుంచి ఇంకా ఎలాగా అయిందో తెలియదు, చాలా ఫ్రీగా ఉంది. అయితే మీరు నాకు ఈ ఆసనాలు చెప్పే విధానం కానీ, ప్రాణాయామాలు చెప్పి చేసి చూపించే విధానం కానీ, వాటి యొక్క ఉపయోగాలు, అవి చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయని చెప్పే విధానం కానీ చాలా బాగుంటుంది సార్. అది ఎక్సలెంట్. ఇక తర్వాత మొన్న చక్రాస్ గురించి చెప్పారు. ఇంకా రోజంతా అలా చెప్తా ఉంటే అలాగే వినాలనిపించింది సార్ నాకు. ఆ మెడిటేషన్ గురించి బాగా తెలుసుకోవాలనే ఆసక్తి బాగా ఎక్కువ సార్ నాకు. అది ఎక్కువ ఈ యూట్యూబ్లో గట్రా చూస్తూ ఉంటాను వాటి గురించి. అయితే ఈ 4 రోజుల్లో నాకు సయాటికా పెయిన్ 50% వరకు క్లియర్ అయింది సార్. అది గ్యాస్ట్రిక్ సమస్య, నిద్రలేని సమస్య, అది ఇంకా బాగా తగ్గినాయి సార్. అవి లేనట్టే చెప్పుకోవాలి ప్రస్తుతానికి. ఈ ప్రయాణం మీతో అలా కొనసాగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ గురువు గారు. నమస్తే. ధన్యవాదాలు. బాగుందండి, మీ ఎక్స్పీరియన్స్ చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసినందుకు కృతజ్ఞతలు. నెక్స్ట్ మన మేడం జి రాధిక గారు. మ్యామ్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలండి. ఓకేనా మేడం? జి రాధిక, యా మాట్లాడండి మ్యామ్. నమస్తే మేడం. నమస్తే గురువు గారు. నమస్తే. హలో, వినుకుంటున్నా మేడం? నమస్తే గురు. నా పేరు రాధిక అండి, మచిలీపట్నం. నేను ఎలా జాయిన్ అయ్యానంటే యూట్యూబ్ లో చూస్తా మీ వీడియోస్ పంపించినాయి సార్. ఇక ఆ రోజుల్లో ఆ వీడియోసే చూశాను. నాకు ఇలాంటి సారే కావాలి, సీనియర్ సార్ కావాలంటే ఆ రోజు మీ యూట్యూబ్ అన్ని వీడియోస్ చూసాను. తర్వాత ఇక మీకు ఆ రోజు రాత్రి ఫోన్ చేసి జాయిన్ అయ్యాను సార్. ఇక ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మానలేదు.
ఇక ఈ 8th వచ్చేసరికి 3 months అవుతుంది సార్. బాడీ పెయిన్స్ బాగా ఉండేవి, తగ్గినవి. నాకు బాగా ఉండేదంటే ఎప్పుడు బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉండేది సార్. 8 లేకపోతే 9.5, ఎప్పుడు 10 వచ్చేది కాదు. అది యోగా ద్వారా మన సరైన బ్లడ్ టెస్ట్ చేయించాను, 10.5 వచ్చింది సార్. నేనే నమ్మలేకపోయాను. ఆ యోగాతో ఇంత త్వరగా ఇంత అసలు నేనేం కూడా తినలేదు ఇదివరకు. ఎప్పుడు బీట్రూట్ తాగేదాన్ని, సిరప్పులు అని ఇవి అని టాబ్లెట్ వేసేసినా తగ్గేది కాదు. ఎప్పుడు 9. ఇంకా బార్డర్ ఎంత దాటానో వచ్చేది కాదు. యోగా బాగుంది సార్. ప్రతిరోజు 5ంటికి లెగుస్తాను. చేయని రోజు ఏంటోగా ఉంటుంది, ఎప్పుడు మానలేదు. 3 రోజులే మానాను సార్ ఈ 3 నెలల్లో. ఎప్పుడు మీ వాయిస్ వింటే అదొక యాక్టివ్ పాజిటివ్ వస్తుంది సార్. ఇంకా అంతే బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. బాగుంది యోగా. థ్యాంక్ యూ అండి రాధిక గారు. దో థ్యాంక్ యూ మేడం. జాయిన్ అయినా యూ హ్యావ్ షేర్డ్ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మన భాస్కర్ రామారావు గారు సార్, చాలా సీనియర్ మన దగ్గర. సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం మహారాణి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం యోగ బంధువులందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్ రామారావు, మల్లామాది, పిఠాపురం మండలం. నేను రైల్వేలో స్టేషన్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి October 5, 2022 జాయిన్ అయ్యాను. ఇప్పుడు రేపు 5వ తారీఖు వస్తే 3 సంవత్సరాలు కంప్లీట్ అవుద్ది. మధ్యలో ఒక నెల 15 రోజులు ఆబ్సెంట్ అయ్యాను అనుకోండి, కొన్ని అనివార్య కారణాల వల్ల. అయితే నేను యోగాలో జాయిన్ అయిన బెనిఫిట్స్ ఏంటంటే, నేను అసలు మెల్ల ఇలా తిప్పలేకపోయేవాడిని. మెల్ల తిప్ప ఎవరన్నా పిలిస్తే మనిషి అంతా కూడా ఇలా తిరగవలసి వచ్చింది. తర్వాత వెనక్కి తిరిగి మంచినీళ్ళు తాగాలంటే ఖర్చు పెట్టి తాగినా వెనక్కి తాగలేకపోయేవాడిని అండి. ఇది వామప్ వల్ల మీరు చేయించి వామప్ వల్ల నేను మంచినీళ్ళు ఈవేళ గ్లాస్ ఎత్తిపెట్టి తాగుతాను సార్. తర్వాత మెల్ల కూడా పూర్తిగా ఇలా తిప్పుతాను సార్. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేదండి. ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా మాత్ర వేసుకునేవాడిని, డైలీ ట్యాబ్లెట్ వేసుకునేవాడిని. అది కూడా నాకు ఈవేళ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేదండి, మాత్రం కంప్లీట్ మానేస్తుంది సార్. తర్వాత ఎన్నుపోస ఇలా ఉండేది సార్, అంటే మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉండి నడుము ఎత్తుగా ఉండి ఇటు ఆనేదండి. అయితే అది కడుపు అయితే గట్టి రాయిలాగా ఏదన్నా కొడుతుంటే రాయిచ్చి కొడుతున్నా కూడా రాయి తూలిలాగా ఉంటుంది సార్. మా మనోళ్ళు అదే అంటే ఇదే తాతగారు మీ పొట్ట ఇట్లా గట్టిగా ఉంది, ఇట్లా ఉంది అని చెప్పేసి అనేవారు. అయితే అటువంటిది ఈవేళ నేను నేల మీద వెళ్ళకిదలా చక్కగా పడుకోగలుగుతున్నానండి. అయితే ఇంకా కొంచెం నాకు ఈ మేఘ దగ్గర కొద్దిగా ఉంది, నడువంతా సాఫ్ట్గా వచ్చేసింది. వేళ ఎల్లకిదలా ఎంచేపైనా పడుకోగలను సార్. వేళ పక్కకు పడుకున్నా వాళ్ళు ఒక పక్క బుర్ర ఒక పక్క విల్లులాగా ఉండేది సార్. అసలు ఒక స్ట్రైట్ గా పడుకునేవాడిని కాదు. అటువంటిది ఈవేళ నేను అంతా బాగా పడుకోగలుగుతున్నాను సార్. తర్వాత మాకు ఇప్పుడు ముఖ్యంగా మేము కరోనాకి థ్యాంక్స్ చెప్పాలండి. ఇప్పుడు మెయిన్ మా గురుగారు వినబడుతుంది సార్. ఓకే, చెప్పండి మాట్లాడండి. కరోనాకి మేము ఎందుకంటే చాలా మంది ప్రాణాలు బలి తీసుకుంది, కానీ యోగా గురువు గారు పరిచయం చేసిందండి మాకు. అసలు మాకు చాలా అందుబాటులో అసలు యోగా గురువు జ్యోతుల నాగేశ్వరరావు గారు అంటే కొంతమందికే తెలిసిన వాళ్ళు ఉండేవారండి. ఆ చుట్టుపక్కల గొల్లపురం చుట్టుపక్కల ఊర్లు వాళ్ళకే తెలిసి ఉండేది. ఈవేళ ఖండాంతరాలకి జ్యోతుల నాగేశ్వరరావు గురించి, యోగా గురించి వ్యాప్తి చెందిందంటే అది కరోనా మాధ్యమే. ఒక విధంగా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. అది లేకపోతే మాకు ఈవేళ మీరు పరిచయం లేరండి. ఎంతమందికి వ్యాధులు నయం చేసుకోగలిగే అవకాశం ఉండేది కాదు సార్. అదొక సువర్ణ అవకాశం అండి మాకు. జాయిన్ అయిన వాళ్ళకి, జాయిన్ కాబోతున్న వాళ్ళకి, ఆల్రెడీ ఇప్పుడు సీనియర్ల ముందు మన కొయ్యలమూడి నాగేశ్వరరావు గారు, జగన్నాథ్ జోగేశ్వరరావు గారు,
ఈ గుప్తా గారు వీళ్ళే కొందరికి ఫస్ట్ లో ఉంటే తర్వాత మీరు జూమ్ పెట్టారు. జూమ్ కరోనా వచ్చి మీరు జూమ్ పెట్టారు, లేదా పెట్టరు. మీరు కొంతమందికే ఆ చుట్టుపక్కల తుని, కత్తిపూడి, దుర్గాడ, గొల్లపురలే ఉండిపోయేవారు. యోగ భారత్ ఫౌండేషన్ ఇవాళ కండకండాంతరాలు వ్యాపించిందంటే కరోనామయం. కరోనాకు మేము ముందుగా థ్యాంక్స్ చెప్పాలండి, ఎవరేమనుకున్నా సరే. ఎందుకంటే ఈవేళ మీరు ఈ రూపంలో పరిచయం అయ్యారంటే కరోనా మేమే. అది ఇప్పుడు మీ ఎవరు కూడా కరోనా అంటే మాకు భయం లేదండి. ఆఖరికి వచ్చిపోయిన వాళ్ళు కూడా భయం లేదు సార్, అంత హ్యాపీ అండి. అయితే మీరు నిజంగా మీరు చెప్పడం అంటే, ఎందుకంటే గురువు గారు చెప్పడం అంటే ఏంటి, నిత్య విద్యార్థి అంటే ఇది వరకు మా చిన్నతనంలో మాస్టర్లు పాఠాలు రాత్రి చదువుకుని పొద్దుట చెప్పేవారు, పుస్తకం చూడకుండా చెప్పేవారు. అయితే ఇప్పుడు మాస్టర్లు పుస్తకాలు చూసి చెప్తారు అనుకోండి, అది వేరే విషయం. కానీ మన గురువు గారు ఏంటంటే రాత్రి చదువుతారో ఎప్పుడు చదువుతారో ఏంటో తెలియదు, కానీ మనకి మన ముఖం చూస్తేనే చెప్తారు. ఇంత నిజంగా ముఖస్తుది కాదండి గురువు గారు చెప్పేది, మనకి అంతరాంతరాల్లో చొచ్చుకుపోద్ది అనమాట. ఏ రోజు గురువు గారి మాట వినకపోతే ఆ రోజే ఈవేళ గురుగారు మాట వినలేదు, నాకేదో లోపించినట్టు ఉంది. నిజంగా మీ వల్ల మాకు అవకాశం, ఎందుకంటే ఇంత అవకాశం దక్కింది, ఇంత యాక్టివ్గా ఉన్నామండి. ఇంత యాక్టివ్గా ఉన్నామంటే కరోనామయమే. మీరు జూమ్ లేకపోతే పెట్టరు, మాకు అందుబాటులో ఉండరు. కానీ ఇక ముందు మాకు ఏ డబ్బులు రావండి, జాయిన్ అయిన వాళ్ళు కూడా రావు. కరోనా అయితే కరోనా బాబులు ఎట్టలు వచ్చినా మాకు హ్యాపీ అండి. అదే ఇంతే అండి. కొత్త వాళ్ళకి అది చేత బద్ధకాన్ని వదిలేయండి, పొద్దున్నే లేవండి. అమ్మో నేను చేయలేను అనుకోవద్దండి. మీరు కూర్చోండి, కుర్చీ మీద లేచి 5 బాబు కూర్చోండి, గురువు గారు తీసుకుపోతారంటే మీరు ఎక్కడ తీసుకెళ్ళిపోవాలో అక్కడ తీసుకుపోతారు, మీరే ఆటోమేటిక్గా చేస్తారు. ముఖ్యంగా మన బద్ధకమే మన శత్రువు. అని చేత నాకు ఈవేళ అండి అలారం అక్కర్లేదు, ఏమక్కర్లేదు, 4 గంటలు లేచిపోతుంది. నాకు 4 గంటలు మెలకు వచ్చేది, ఇంక నిద్రపోతామన్నా పోలానండి. అలాగా అలాగా పొందుతారు మీరు. ఫస్ట్లో బాధలు పడినాయి, ఏం చేయలేదు అనుకోకండి. మీరందరూ మంచి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు, అవ్వాలని నా కోరిక అండి. మీరు కొత్తగా జాయిన్ వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వండి, చెప్పవచ్చు. ధన్యవాదాలు భాస్కర్ గారు. చాలా చాలా థ్యాంక్స్ భాస్కర్ రావు గారు. అది బాగా చెప్పారు మీరు. కరోనాకి థ్యాంక్స్ అన్నారు, కరెక్ట్ అండి, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నేను ఇదివరకు కూడా చెప్పాను, ఒక చెడులో ఒక మంచి. సో ఇందులో ఏంటంటే మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం చాలా పెద్ద విషయం అండి అది. బికాస్ కరోనా అనేది లైఫ్ థ్రెటనింగ్ ఒక ఎపిడమిక్ లాగా వచ్చింది అది. బట్ అయిన తర్వాత మనం అందరం మారాలి ఇప్పుడు. ఎందుకంటే లైఫ్ అనేది సర్టన్ కాదు. ఇవాళ ఉన్నాము మనం, రేపటికి మనకు తెలియదండి. అటువంటి పరిస్థితులు కరెంట్ డేస్. ఏదో 80 years 90 years ఇదివరకు బ్రతికేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. సో మంచి చెడు రెండు విధాలా మనం మంచి దారి పట్టుకోవాలండి. ఎవరెవరు పోయిన వాళ్ళు మనం ఏం చెప్పలేము, బట్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మారాలి. ఆ మారడానికే ఆ ఒక్క కరోనా వచ్చింది. అందులో మన గురుగారు మనకి అందరికీ ఈ ఒక మంచి ప్లాట్ఫామ్, ఆన్లైన్ వేదిక తీసుకొచ్చారు. సో ఆ చెడులో ఈ మంచి. సో ఇవాళ మనం అందరూ కూడా దాని తర్వాత ఇంజెక్షన్స్ అన్ని తీసుకొని కూడా మనం ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు క్యాటర్ టు యోగా. చాలా బాగా చెప్పారు భాస్కర్ రామారావు గారు, థ్యాంక్స్ సో మచ్. అండ్ మీ తర్వాత ఇంకా కొంతమంది నేమ్స్ ఇచ్చారండి, బట్ వాళ్ళ పేర్లు కనపడతలేదు. బట్ చాలా మంది విత్ మొబైల్ నేమ్తో ఉన్నారు. సో ఐ విల్ రీడ్ ద నేమ్. వాళ్ళు ఉంటే గనక ఆన్ చేయండి, మాట్లాడండి. అదర్వైజ్ ఇంకా ఎవరైనా వాళ్ళు మాట్లాడాలనుకుంటే ఇవాళ మాట్లాడొచ్చు. సో నేమ్స్ ఇచ్చిన వాళ్ళలో పద్మజ పొన్నూరు, తర్వాత వివిఎల్ కుమారి. నేను జస్ట్ నేమ్స్ రీడ్ అవుట్ చేస్తానండి, ఒకవేళ మీరు ఉన్నారంటే జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. రూప, అనంతలక్ష్మి గారు, ప్రేమలత గారు, హసీనా గారు అండ్ మల్లేశ్వరి. ఈ యొక్క 6-7 నేమ్స్ ఉన్నాయి మన దగ్గర, బట్ నాకైతే వాళ్ళ పేర్లు కనపట్లేదు పార్టిసిపెంట్ లిస్ట్ లో. సో ఎవరైనా వీళ్ళ నేమ్స్ ఉంటే గనక ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్, యూ కెన్ టాక్. గున్నేష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సో ఇప్పుడు సపోజ్ మీరు మాట్లాడండి సార్, ఈ లోపు మీరు ఎవరైనా ఉంటే మ్యామ్ ప్లీజ్ లిఫ్ట్ చేయండి హ్యాండ్. గున్నేష్ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి, అన్మ్యూట్ చేయండి. అడ్డిగా తిప్పండి గున్నేశ్వరరావు గారు, అడ్డిగా తిప్పండి. అడ్డుగా తిప్పి మీరు
అన్మ్యూట్ చేయండి సార్. ఓకే. కరెక్ట్ నమస్తే అండి. కెమెరా రాలేదు, కరెక్ట్ గా రాలేదండి. మామూలుగానే తిప్పండి లేకపోతే అలాగే చెప్పండి. మారుస్తాను. ఓకే ఓకే రైట్. నమస్తే అండి. అందరికి నమస్కారం. నా పేరు గున్నేశ్వరరావు అండి. మాది పార్వతీపురం సార్. హలో, మాట్లాడండి సార్, మాట్లాడండి. నా పేరు గున్నేశ్వరరావు అండి. మీకు మొన్న కాల్ చేశాను, మాట్లాడాను. ఈరోజు మీరు చెప్పారనేసి ఈరోజు జాయిన్ అయ్యాము. మాకు పార్వతీపురం మాది. నేను టీచర్గా జాబ్ చేస్తున్నానండి. నాకు నీ పెయిన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక కాల్ ఆపరేషన్ అయ్యిందండి. ఇంకో కాల్ కూడా ఇప్పుడు చెయ్యాలన్నారు. అయితే మా ఊర్లో మాధురి గారు అనేసి మీ నెంబర్ ఇచ్చేసి తగ్గింది. వాళ్ళ అమ్మగారికి గజపతి నారాయణ సన్యాసమ్మ గారు వాళ్ళ అమ్మగారికి చాలా బాగా తగ్గిందనేసి మనం చూసాం అనమాట. వాళ్ళ వీడియోలు గట్టాను. మీ జాయిన్ అవుదాం అనేసి జాయిన్ అయ్యానండి ఈరోజు. అందరు ఇప్పుడు చెప్పిన అందరు మాటలు విని కొద్దీ మరికొద్దిగా ఉత్సాహంగా ఉంది. ఆల్రెడీ కొద్దిగా నాకేవో తెలుసు అనమాట, యోగా గురించి కొద్దిగా అంతే అనమాట. రేపటి నుండి జాయిన్ అయిపోదాం అని ఉందండి. నమస్తే అండి. నమస్తే అండి. రేపు జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఇదే లింక్. ఈ లింక్ ద్వారానే రేపు మార్నింగ్ 5:15కి జాయిన్ అవ్వచ్చు. అలాగేనండి. ఓకేనండి. ఓకే. నమస్తే. నమస్తే. నమస్తే గురువు గారు. ఎవరు మ్యామ్ పేరు? నా పేరు ప్రేమలత. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ చాలా ఉండే మేడం. 10 years అవుతుంది నాకు ఉండి. 10-15 years. నాది 15 years అవుతుంది గురూజీ. నాకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉండి నేను కేరళ ట్రీట్మెంట్ కూడా తీసుకున్న. 50 days ఉన్నా. రోజు 5500 అలా తీసుకున్నా కానీ పూర్తిగా తగ్గలేదు. మళ్ళీ తర్వాత మొన్న పెయిన్ ఇయర్ ఒక 10 days పోయినా, ఏమీ తగ్గలే. బ్యాక్ పెయిన్ బాగా ఉంది. తర్వాత యూఎస్కి వెళ్ళినా. నేను యూఎస్కి వెళ్తే ఏంటంటే అసలు ఒక 10 నిమిషాలు నడవలేకపోయినా గురూజీ. ఒక 10 నిమిషాలు కూర్చోలేకపోయినా. పడుకుంటే కాలు లాగడం, అసలు పడుకోరాదు, నిలబడరాదు. అప్పుడు ఏం చేసిన, యోగాలో జాయిన్ కావాలని చూస్తే ఎవరని వెతకంగా లాస్ట్కు మా అబ్బాయి ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ యుఎస్లో వచ్చిండ్రు. వాళ్ళ మమ్మీ డాడీ. మా మమ్మీకి కావాలంటే వాళ్ళు మీ దాంట్లో జాయిన్ అయినరు. వాళ్ళు మాకు మీ నంబర్ ఇచ్చిండ్రు గురూజీ. వాళ్ళు మీ నంబర్ ఇస్తే మీకు కాల్ చేసి మీ యోగాలో జాయిన్ అయినాం. నేను జాయిన్ అయినా ఇప్పుడు ఈ ఫస్ట్ అయితే 2 months గురూజీ నేను జాయిన్ అయ్యి. కానీ అప్పుడు ఇట్లా కూర్చోరాలేదు గురూజీ. అప్పుడైతే సకల ముక్కలు అసలు పెట్టుకోరాలేదు కాదు. అసలు కాలు చాలా నరం లాక్కొచ్చేది. అసలు ఎట్లా అంటే ఇక భరించుకోలేని అవస్థ. ఏ డాక్టర్ దగ్గర పోయినా బ్యాక్ పెయిన్, నీకు బోను ఇట్లా మాంసం పెరిగింది, బోను ప్రెస్ అవుతున్నది అలా అన్నారు. హైదరాబాద్ తిరిగి మా బాబు యూఎస్ నుంచి వచ్చిండు, నేను బాగాలేనని హైదరాబాద్ మొత్తం దింపేసిండు. ఎక్కడ తీసుకెళ్ళినా కానీ నీకు మందులతోటి ఏం పని చేయమ్మా, యోగాలో చేయనుగా, నువ్వు యోగా చెయ్యి, ఫిజియోథెరపీ చేయించుకో అన్నారు. అప్పుడు మీ దగ్గర జాయిన్ అయినాక ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే వస్తుంది గురూజీ. ఇప్పుడు ఇలా కూర్చోగలుగుతున్నా. అప్పటికిప్పటికి చాలా 50% నా కాలు నొప్పి తగ్గింది గురూజీ. మా బాబు కూడా జాయిన్ అయ్యాడు. బ్యాక్ పెయిన్ అని మా బాబు కూడా మీ దగ్గర జాయిన్ అయ్యాడు. నేను అయినాక ఒక 1 monthకు బాబు జాయిన్ అయ్యాడు. నాకు ఎట్లా అంటే గురూజీ, నాది బాధ చాలా కొంచెం కష్టంగా. ఎందుకంటే మా కరోనాలో మా సార్ చనిపోయిండ్రు. అలా కొంచెం డిప్రెషన్ లాగా ఏదో అట్లా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మీది ఇంట్లో జాయిన్ అయిన కాడ నుంచి కొంచెం నిద్ర పట్టేది కాదు గురూజీ. అసలు రాత్రి 2-3 అయ్యేది అసలు నిద్రపోవాలంటే. నైట్ అంతా ఇట్లా ఏడ్చుకుంటూనే ఉండేదాన్ని. ఇక ఇప్పుడు మీ యోగాలో జాయిన్ అయిన కాడ నుంచి ఏంటంటే 10-10:30కి అలా నిద్రపోతున్నా గురూజీ. హలో.
మాట్లాడండి అమ్మా, మాట్లాడండి, వినిపిస్తుంది. 10:30 కల్లా నేను నిద్ర పడుతుంది, నిద్రపోతున్నా. ఇప్పుడు నిద్ర ప్రాబ్లం లేదు మీ ఇంట్లో యోగాల చేయనైనా కానుంచి. బ్యాక్ పెయిన్ కూడా తగ్గింది, 50% వరకు తగ్గింది గురువుగారు. కాలు నొప్పి అయితే ఇలా అయితే ఒక నిమిషం కూడా కూర్చోలేకపోయినా, తిమ్మిర్లు వచ్చేది బాగా. మెడిటేషన్ కానీ సూర్య నమస్కారాలు కానీ చాలా బాగా చేయగలుగుతున్నా గురూజీ. ఆ సూర్య నమస్కారం చేసిన కంచి నా కాలు బాగైంది. ఆయాసం వచ్చేది గురువుగారు, ఎట్లా 4 మెట్లు ఎక్కగానే అసలు ఒక ఫోన్ మాట్లాడగానే అసలు ఆయాసం వచ్చేది. అందరు అడిగేది ఏంటి ఆయాసం వస్తుంది ఎలా అంటే, ఏమో తెలియదు ఎలా. ఏ డాక్టర్ దగ్గర పోయినా కానీ అసలు స్ప్రే కొట్టుకోవడానికి టాబ్లెట్స్ అవి ఇవి ఇచ్చిండ్రు. యోగాలో జాయిన్ అయిన కాంచి ఆయాసం కూడా తగ్గిపోయింది గురువుగారు. చాలా బెటర్, 50% బెటర్ అయినా గురువుగారు. నేను జాయిన్ అయ్యి ఇప్పుడు 8 వస్తే నేను 2 months. 2 months అయిందా జాయిన్ అయ్యి? 2 months ఇంకా కాలే, ఆగస్టు 8కి జాయిన్ అయినా. 2 months లోనే మంచి రిజల్ట్ 2 50% months పొందే. లోనే నా కాలు చాలా బాగా అయింది గురుజీ. ఇంకా ఉంది కానీ అది కూడా పోతుంది. ఇప్పుడు కూడా ఒక్కొక్క రోజు అట్లా నొప్పి వస్తుంది కానీ చాలా బెటర్ అయింది, 50% తగ్గింది గురుగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. తగ్గిపోతామ్మా, అది కూడా అసలు తగ్గిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు టాబ్లెట్ ఇయ్యను అన్నారు గురువు గారు. కొన్ని రోజులను టాబ్లెట్ అంటే నీ టాబ్లెట్ పని చేయి, అట్లా ఎక్సర్సైజ్ అని చెప్పండి డాక్టర్ గారు అంటే, లేదు నీకు ఎక్సర్సైజ్ కూడా పని చేయదు, నువ్వు ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అన్నారు. బ్యాక్ కదా నేను చేయించుకోనని చేయించుకోక మీ దగ్గర చేరాను. మాకు వాళ్ళు మీ పేరు చెప్పడం, మీ దగ్గర జాయిన్ కావడం అదొక మాకు అదృష్టం లాగా భావిస్తున్నాం గురువు గారు. చాలా చాలా థ్యాంక్స్ గురువు గారు. ధన్యవాదాలు. తగ్గిపోతుంది, ఏం పర్వాలేదు, మొత్తం తగ్గిపోతుంది. ఓకే, థ్యాంక్స్ గురు. థ్యాంక్స్ ప్రేమలత గారు. మీరు ఐఫోన్ అని ఉందండి, అందులో మీ పేరు మార్చుకోండి. అందు గురించి ఇందాక నాకు తెలియలేదు. సో అంటే మీకు షార్ట్ టైంలో లెస్ దెన్ 2 monthsలో మీరు బాగా బెనిఫిట్స్ పొందారు. మెయిన్ థింగ్ అండి, ధైర్యంగా ఉండండి, అదే మెయిన్. సో మనకు బాధలు అనేది ఎన్నో ఉంటాయి, బికాన్స్ అది మన రాత అనేది భగవంత్ చేతిలో ఉంది. సో అటువంటిది ఇంకా అంతే లైఫ్ అండి, దట్ ఈస్ లైఫ్. సో బీ హ్యాపీ, యోగా చేసుకుంటూ ఉండండి, హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ మ్యామ్. గణపతి రావు గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు సార్, మీరు అన్మ్యూట్ చేయండి, వీడియో ఆన్ చేసి మాట్లాడవచ్చు. అన్మ్యూట్ చేయండి. హలో, మాట్లాడండి మ్యామ్. నేను మల్లీశ్వరి అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను సయాటిక గురించి జాయిన్ అయ్యానండి. హలో బాబు, మాట్లాడండి మ్యామ్. అయితే సయాటిక గురించి జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత సయాటిక తగ్గిందండి, నొప్పి అది బాగానే తగ్గింది. నెట్వర్క్ కొద్దిగా డల్గా ఉంది, డౌన్ గా ఉంది. హలో చెప్పండి అమ్మా, మాట్లాడండి. అదే సయాటిక గురించి జాయిన్ అయ్యానండి. సయాటిక తగ్గిందండి, నొప్పి నరాలు బాగానే లాగేవండి, నొప్పి బాగా తగ్గింది. ముడుకుల నొప్పులే కూడా బాగానే తగ్గాయండి. ఇప్పుడు మళ్ళా యోగా చేసినందుకు బాగానే ఉందండి. మీరు బాగానే ఇవి ఏంటి యోగా మీరు ఇప్పుడు ఆసనాలే చెప్తున్నారు కదండి, ఆసనాలు బాగానే చేస్తున్నాను. సూర్య నమస్కారాలు కుర్చీలో కూర్చొని చేస్తున్నానండి, అన్ని కూడా బాగానే ఉన్నాయండి. యోగా సరిపోయేది బాగానే చేస్తున్నాను. సూర్య నమస్కారాలు హలో హలో వినిపిస్తుంది మ్యామ్, కొంచెం కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. హలో పర్లేదు మ్యామ్, పర్లేదు. అన్ని బాగానే ఉన్నదండి, బాగా తగ్గింది. యోగా తలక చేసిన తర్వాత బాగానే ఉంది, బాగా తగ్గాయండి. ఓకే అండి. ఓకే గురువు, నమస్కారం గురువు గారు. నమస్తే గురువు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్కారం. రైట్. ఇంకా అనంతలక్ష్మి గారు కూడా జాయిన్ అయ్యారు. అనంతలక్ష్మి గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.
అనంత లక్ష్మి. గురువు గారు. భారతి మ్యామ్, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. మాట్లాడండి భారతి గారు, మాట్లాడండి. గురువు గారు, ఇప్పుడు మా చెల్లెలు పద్మజాకి చాలా బాగా తగ్గినాయి అని చెప్పింది. ఈ భవానీ గారు కూడా నిన్న మా ఇంటికి వచ్చారు. మిమ్మలానే చేరానండి అని చెప్పి చాలా ఆనందపడ్డది. అది చెప్దామని మా అల్లుడికి మూర్తి గారు, ఆయనకు కూడా చాలా నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా వరకు తగ్గిందని చాలా సంతోషపడ్డారు. మీ సూర్య నమస్కారాలు, మీరు పెట్టే శవాసనంలో పాటలు మాకు అమ్మవారినే మాకు కనిపిస్తున్నాయి. ఆ ధ్యానం కూడా అట్లాగే చేయిస్తున్నారు. ఇంతకంటే మంచి గురువు గారు దొరకరు. ఆ లక్ష్మీదేవినే మా ఇంటికి తీసుకొస్తున్నారు. లక్ష్మీ రావే మా ఇంటికి, వరలక్ష్మీ రావే మా ఇంటికి, వరలక్ష్మీ రావే మా ఇంటికి అన్నట్టు పాడుకుంటున్నాం పొద్దున్నే. మీరు చెప్తారు కదా ఎవరిని ప్రార్థించుకోమని, గురువు గారి పేరు, మీ పేరు, అమ్మవారి పేరు, ఈ 9 రోజులు మీకు బాగా చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నేను చేర్పించిన వాళ్ళు దాదాపు 25 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరి గురించి కూడా మీరు ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్తున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా అదే అనంతలక్ష్మి గారు ఇందాక మాట్లాడతారండి మ్యామ్. నమస్తే అండి. గురువు గారు నమస్తే. గుడ్ ఈవినింగ్. నమస్తే. గుడ్ ఈవినింగ్ మేడం. హలో, నమస్తే అమ్మా, మాట్లాడండి. మీరు ఎక్కడో ఉన్నారమ్మా? బయట ఉన్నామండి. గురువు గారు, నేను జ్యోతుల శ్రీనివాస్ గారు ఎండపల్లి మాస్టర్ గారు అత్తయ్య గారినండి. మా అమ్మాయి శ్రీలక్ష్మి వాళ్ళు జాయిన్ అయ్యారండి. నన్ను కూడా జాయిన్ అవ్వమని చాలా సార్లు 1 మంత్ నుండి ఎలా చెప్తూ ఉంటే నేను ఊకట్టేదాన్ని, కానీ జాయిన్ అవుతానని చెప్పలేదండి. చెప్పకపోతే వాళ్ళే నన్ను జాయిన్ చేశారండి. లాస్ట్ లో నీ పేరు ఇచ్చేసేమో, నువ్వు నిన్ను జాయిన్ చేసావు, నువ్వు యోగా చేయాలని నన్ను జాయిన్ చేసానని చెప్పారండి. నేను ఇష్టంగానే జాయిన్ అయ్యానండి యోగాలో. అయితే ఇప్పుడు ఇష్టంగా చేస్తున్నాను, ఉత్సాహంతో చేస్తున్నానండి. నాకు కొలెస్ట్రాల్, వెయిట్, బెల్లీ ఫ్యాట్ అండి, ఇవన్నీ ఉండడం, గ్యాస్ట్రిక్ ఇవన్నీ ఉండడం వల్ల రోజు ఒక్కొక్కటి చెప్పేదాన్ని అండి. ఇలా ఉంటుంది నాకు, అలా ఉంటుందంటే బాగుంటలేదంటే ఈ యోగాలో జాయిన్ అవ్వమని నన్ను జాయిన్ చేయడం వల్ల నేను జాయిన్ అయ్యి చాలా బాగా ఇప్పుడు 1 మంత్ నుండి చాలా బాగా ఉందండి. నాకు వెయిట్ కూడా తగ్గానండి. నిలబడలేకపోయేదాన్ని, నిల్చుంటే నా కాళ్ళు నొప్పులు వచ్చేసి ఎప్పుడు కూర్చుందామో ఎక్కడ కూర్చుందామో చూసేదాన్ని అండి. వెయిట్ తగ్గానండి, తగ్గి బరువు తగ్గి గ్యాస్ట్రిక్ కూడా తగ్గిందండి. హలో సార్, చెప్పండి అమ్మా, మాట్లాడండి. వినబడుతుంది. గ్యాస్ట్రిక్ కూడా తగ్గిందండి గురుగారు. చాలా బాగా పనిచేసిందండి. వాళ్ళు చెప్పడం వల్ల నేను జాయిన్ అయ్యాను, కానీ నేను ఇష్టపూర్వకంగా జాయిన్ అవ్వలేదండి. మా అల్లుడి గారు అమ్మాయి చెప్పడం వల్ల నేను జాయిన్ అయ్యానండి. వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి గురువు గారు. తర్వాత ఈ యోగా కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు అండి. నేను వాళ్ళని చూసి చేయడం మొదలు పెట్టానండి. ఈ యోగా కుటుంబ సభ్యులందరినీ చూసి చేయడం మొదలు పెట్టానండి. అయితే వీడియో ఆన్ చేసుకోవట్లేదండి సారీతో చేయడం వల్ల. ఈ యోగా అనేది మన యొక్క యోగాని మార్చేదే యోగా అండి. యోగా వల్ల మన శరీరం రోగాల బారిన పడకుండా మీరు మాలో ఉన్న బద్ధకాన్ని పోగొట్టి మమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఆరోగ్యవంతులు చేయడంలో మీలో కృష్ణుడు, గీతాచార్యుడైన శ్రీకృష్ణుని చూస్తున్నామండి గురుగారు. ఆ తర్వాత సూర్య నమస్కారం చేయించడంలో ఒక అగస్త్య మహర్షి కనబడుతున్నారండి మీలోని. సూర్యోపాసన వల్ల రాముడు విజయాన్ని పొందాడండి. రామరావణ యుద్ధంలో కూడా ఆయన విచారంగా ఎలాగ ఈ రావణుని
ఆ శిరస్సులు పడగొడుతుంటే ఒక్కొక్కటి వచ్చి అతుక్కుపోయేవటండి. మళ్ళీ ఇలా అతుక్కుపోతుంటే మీరు ఇంకా ఆయన ఆలోచనలో పడ్డాడటండి. పడి ఏటప్పటికి ఒక అగస్త్య మహర్షి అప్పుడు అలా వచ్చి ఆదిత్య హృదయం చదువుకోమని, ఆ ఆదిత్య స్తోత్రం చేయమని ఆయనకి చెప్పి, ఆయన అలా చెప్పి వెళ్ళిపోయారంటండి అగస్త్య మహర్షి. చేయడం వల్ల రాముడు ఆ ఆదిత్య హృదయం చేయడం వల్ల ఆయన విజయాన్ని పొందాడండి. అలాగే మేము కూడా ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యాన్ని, ఆయువును, ఆ అభివృద్ధిని కూడా పొందుతున్నామండి గురుగారు. ఇలా చేయించడం వల్ల మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. తర్వాత ఆసనాలు చెప్పడంలో ఒక డాక్టర్ని చూసామండి మీలోని. వైద్యం నారాయణో హరి, మీరు నారాయణుడు, వైద్య నారాయణుడు. ఈ ఆసనం వేయడం వల్ల మీకు ఈ రోగం తగ్గిపోతుంది. ఈ ఆసనం వల్ల మీకు గ్యాస్ట్రిక్ పోతుందని మీరు చెప్పడం, వివరించి చెప్పడంలో ఒక డాక్టర్ని చూసామండి. తర్వాత చక్రాలు చెప్పడంలో, షట్చక్రాలు, ఆ 6 చక్రాలు మనలో ఉంటాయి. అవి ఇలాగా ఇన్ని రేఖలు ఉంటాయి, ఇలా ఉంటాయి, అలా ఉంటాయి అని మీరు చెప్పడం వల్ల మేము మీలో ఒక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని చూసామండి. అలా చెప్పడం వల్ల మాలో ఇంత గొప్పగా మాలో ఉన్న చక్రాల్ని గురించి చెప్పి మాలో మమ్మల్ని చాలా యాక్టివేట్ చేయడం అది చాలా గొప్పతనం, మీ గొప్పతనం గురువుగారు. ఇలా మాట్లాడమని మీరు చెప్పడం అదొక గొప్ప విశేషం అండి. మీరు మీ యొక్క అనుభూతుల్ని, మీ యొక్క సమస్యల్ని తగ్గడం వల్ల మీరు ఎలా ఉంటున్నాయి, మీ ఆరోగ్య సమస్యలను చెప్పమనడం ఒక రామకృష్ణ పరమహంస కనబడ్డారండి. ఆయన ప్రసంగించమని స్వామి వివేకానందని ప్రపంచ మహాసభలకు ఆయన్ని అమెరికా చికాగో నగరంలో ప్రసంగించమని పంపించినప్పుడు ఆయన్ని అందరూ ఎగతాళి చేసేవారంటండి. కానీ ఆయన స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పటికి అందరూ కరతాళ ధ్వనులు మిన్నంటి ముట్టాయంటండి. అలా మీలో స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసని కూడా చూసామండి. గురువు గారు ఈ రోజు నేను ఇలా అందుకే నాకు ఆరోగ్యం బాగుపడినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, గురువు గారికి, యోగా కుటుంబ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నమస్తే గురువు గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అనంతలక్ష్మి గారు చాలా చక్కగా మాట్లాడారండి. అఫ్ కోర్స్ మీరు బలవంతంగా జాయిన్ అయ్యి వాళ్ళు ఎంతో ఇష్టంగా ఉన్న భగవంతుడు అవతారాలు అన్నీ కూడా తీసేసుకున్నారు. ఆ నేమ్స్ ఎక్కడెక్కడో కృష్ణుడి దగ్గర నుండి వివేకానంద గారి దగ్గర వరకు వచ్చేసారు. మంచి స్పిరిచువల్ గా మంచి ఒక అవేర్నెస్ ఉంది మీకు. చాలా థ్యాంక్స్ అండి. ఆరో తరగతి చదువుకున్నానండి. ఇప్పటి వరకు ఎక్కడ మాట్లాడలేదండి. ఇదే ఫస్ట్ అదే అండి, చూడండి అదే మహత్యం. మీరు యోగాలో జాయిన్ అయ్యి మాట్లాడలేని వాళ్ళలో తీసుకుంటే మీరు ఉన్నవన్నీ మాట్లాడేశారు. సో థ్యాంక్స్ టు మీరు అదే మీరు మన గురువు గారికి అబ్సల్యూట్లీ థ్యాంక్స్ అంటే చెప్పారు ఆల్రెడీ. సో అది ఆయనకి అంకితం. థ్యాంక్స్ అండి సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి. ఎనీబడి ఇంట్రెస్టెడ్ టు స్పీక్? అదే చాలా మంది నేను ఇప్పుడు ఇదే చూస్తున్నాను. మన ఇంకో పద్మజ అనేసి ఉన్నారు, బట్ పొన్నూరు పద్మజ అనేసి నేమ్ ఇచ్చారు. మేడం నేనండి. మ్యామ్ యా ఓకే మ్యామ్. గుడ్ ఈవినింగ్, మాట్లాడండి మ్యామ్. నమస్తే అండి. గురువు గారికి నమస్కారాలు. నమస్కారం. గురువు గారు బాగున్నారా? అసలు మీకు నేను ఫస్ట్ లోనే మెసేజ్ చేశాను, మీరు షట్చక్ర సాధన చేసేటప్పుడు దసరాకి చెప్పండి అని. కానీ అనంతలక్ష్మి గారు మాట్లాడిన తర్వాత ఆవిడ నాకు ఇంకా మాటలు రావట్లేదు. ఆవిడ కృష్ణుడి దగ్గర నుంచి ఎంత స్పిరిచువల్ గా వెళ్ళిపోయారంటే అన్ని ఆవిడ చెప్పేసిన మాటలే అలాగే అనిపిస్తున్నాయి అనమాట. మీ గురించి చెప్పాలంటే
ఎలా అసలు నాకు అనిపిస్తుంది యోగా థెరపీ అని చెప్పి మీరు స్టార్ట్ చేశారు. ఫస్ట్ లో మేము యోగా థెరపీ అని అలా యోగాసనాలు అనుకొని జాయిన్ అయ్యాము. నేను యాక్చువల్ గా సుకుమార్ వాళ్ళ పిన్నిని, భారతి గారి చెల్లెలండి. కానీ అలా ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటే రోజు చేస్తున్నాం కదా ఎందుకులే అని చెప్పి మేము జాయిన్ అవ్వలేదు. ఫస్ట్ లో 1 year మాత్రం, తర్వాత జాయిన్ అయ్యానండి. ఆ జాయిన్ అయిన తర్వాత మీ క్లాసెస్ లో నాకు ఆ డిఫరెంట్ ఏంటంటే ఒక పద్ధతిగా, అంటే మేము కూడా ఇంట్లో చేసేవాళ్ళం, అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో మీరు చేయించడం అనేది అసలు మాకు చాలా ఫస్ట్ లో బాగా నచ్చేది. ఓ మేము చేసేవే కానీ మీరేంటి, మీరు అన్నారు కదా థెరపిటిక్ యోగా నేర్చుకోండి మీరు మిస్ అవ్వద్దు అని. అలా మాకు ఏముంటుంది థెరపిటిక్ యోగా అంటే అనుకునేవాళ్ళం. కానీ నెమ్మది నెమ్మదిగా మాకు అర్థమైంది ఏంటంటే ఆ బ్రీతింగ్ తీసుకొని మేము కూడా నెక్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం. కానీ నేను అదే అంటాను ఎవరితో అయినా, అందరం చేస్తాం కానీ ఏంటంటే గురువు గారు చెప్పే విధానం వేరు. బ్రీత్ తీసుకొని నెక్ ఎక్సర్సైజ్ చేయటం, హ్యాండ్స్ కానీ అలా అన్ని చేయటం, అసలు ఆ బీజాక్షరాలతో సూర్య నమస్కారాలు అనేది చేయించడం అనేది నేను ఇంతవరకు మేకుతో ఎప్పుడు మాట్లాడలేదు ఇలా క్లాస్ లో రమ్మన్నా కూడా. ఎందుకంటే చేస్తున్నాం కదా అనే ఫీలింగ్, ఒక రకమైన షై అనుకోండి ఏమన్నా అనుకోండి అలా. కానీ ఆ బీజాక్షరాలతో చేయించడం అనేది అస్సలు మిస్ అవ్వను అనమాట నేను ఆ క్లాస్ మాత్రం. అలాగే మొన్న మీరు ఈ షట్చక్ర సాధన చేస్తున్నారు చూడండి గురువు గారు, నేను ఇదివరకు హీలింగ్ క్లాస్ లోకి వెళ్ళేదాన్ని అనమాట. దాంట్లో కొంచెం నాలెడ్జ్ కొంచెం ఉంది కానీ మీరు చెప్పే విధానం అంతా రాదు అక్కడ. మీరు ఇంకా డీప్ గా అసలు మేము కార్డ్ హీలింగ్ సెకండ్ థర్డ్ స్టెప్ కూడా నేర్చుకున్నాను నేను. అయినా కూడా ఇంకా అసలు ఎలా అంటే మీరు ఆ కలర్స్, అన్ని రేఖల పద్మాలు చెప్తారు వాళ్ళు కూడా. ఇప్పటికి కూడా నా దగ్గర నోట్స్ ఉంది కానీ చేయలేమన్నమాట. కానీ మీరు చేయిస్తుంటే మీరు ఆ నాడీ శుద్ధి ప్రాణాయామం కానీ, కపాలభాతి చేయించేటప్పుడు ధ్యాన పద్ధతి కానీ, అసలు సండే క్లాస్ అల్టిమేట్ అండి మీది. మీకు మాత్రం శతకోటి ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది. సండే క్లాస్ మాత్రం అసలు మీ రుణం మేము తీర్చుకోలేనిది. మిమ్మల్ని పోల్చడం అనేది నా శక్తికి మించినది అయి ఉంటుంది. నేను ఎవరితో పోల్చుకోవటం అనేది అది మీకు మీరే సాటి. మీ విజ్ఞానం మాత్రం అనంతమైన విజ్ఞానం. ఎంతో నేను అనుకుంటూ ఉంటాను ఆ బ్రెయిన్ లో ఇంకా అలా అలా ఉంటూ ఉంటాయా, ప్రతిరోజు ఏదో కొత్తది అలా అలా చెప్తూ ఉంటారు. ప్రతి సండే ఇంకా ఇవాళ ఏదో కొత్త చెప్తారు అలా అనిపిస్తూ ఉంటుంది. ఉషారాణి గారు కూడా ఒకసారి చెప్పారు, సార్ మీ దగ్గర ఎన్నిసార్లు నేర్చుకున్నా మాకు అలా వస్తూ ఉంటాయండి, మీకు ఇంకా మేము వస్తూనే ఉంటాయని. వీళ్ళందరూ వింటూ ఉంటాను, థామస్ గారు కానీ అందరు కుమారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే. కానీ నిజంగా మీరు చెప్పే ధ్యాన విధానం మాత్రం, మేము ఆ క్లాసెస్ లో కూడా జాయిన్ అయినా అంటే ఇంకా స్పిరిచువల్ గా వెళ్ళలేదు, తెలుసు ప్రాణమయ కోశాలు అన్ని అని. కానీ నిన్న మీరు చెప్తున్నప్పుడు నాకు అసలు మూలాధార బేసిక్ చక్ర చెప్పినప్పుడు మాత్రం చాలా చాలా అసలు ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే అంత ఇన్స్పైర్ అయ్యాను. ఇంకా హెల్త్ విషయం అంటారా, హెల్త్ గా నేను ఇక్కడ వరకు చేస్తూ ఉన్నాను కానీ కొన్ని కర్మానుసారైన కొన్ని తగ్గవన్నట్టుగా ఇంకా అలా కొన్ని పెండింగ్ ఉన్నాయి నాకు. కానీ మీ క్లాస్ మాత్రం నేను ఎప్పుడు మిస్ అవ్వకుండా 1 year నుంచి అలా దాదాపు 1.5 year అయింది అనుకుంటానండి అలా కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే ఎంజాయ్ అనమాట. మీరు అంటూ ఉంటారు ఎంజాయ్ చేయండి యోగాలో, ఏదో చేస్తున్నాం అనుకోవద్దు, ఎంజాయ్ చేయండి అంటారు. ఆ ఎంజాయ్మెంట్ అనేది నాకు మాత్రం ప్రతిరోజు అలా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు అలా మీ క్లాస్ నేను కొనసాగిస్తూ ఉన్నాను. నిన్న నా పేరు ఇచ్చారు, కొంచెం సారీ అండి, నేను టెంపుల్లో ఇవాళ అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టుకొని వచ్చేటప్పటికి లేట్ అయింది. అదే మా అక్క ఇచ్చారేమో నేమనుకొని నువ్వు నన్ను కనుక్కోకుండా నేమి ఇచ్చేసావు, ఎలా అలా మిస్ అవుతానంటే నేను ఇవ్వలేదు అంది తను. సరే ఇంకా అందుకనే ఇప్పుడే సుజాత గారు కాల్ చేశారు, ఎక్కడున్నారు జాయిన్ అవ్వండి మీ నేమ్ ఇచ్చారు కదా అని. ఇప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్నానండి, వస్తాను ఒక్క 5 minutes లో అని చెప్పాను అనమాట.
కానీ గురుగారు నిజంగా చెప్తున్నాను, మీకు మాత్రం మీ రుణం తీర్చుకోలేనిది. మేమేంటంటే ఈ దసరాలో షట్చక్ర సాధన చేస్తాము. మీరు ఆల్రెడీ అయితే 3 చక్రాలు చేయించారు. నేను మొన్న కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. విశుద్ధి చక్రం, అనాహత దగ్గర నుంచి. ఇంకా మీరు సండే కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. చాలా 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 థ్యాంక్స్ అండి మీకు మాత్రం. అది మీరు అన్నట్టు రాజయోగం అంటారే, ఆ రాజయోగం మాకు కూడా పట్టినట్టే, మీరు దొరికినట్టు. అంతే. నమస్తే అండి. నమస్తే చాలా అమ్మా, థ్యాంక్స్. ధన్యవాదాలు. థ్యాంక్స్ మేడం. చాలా మనసు విప్పి మాట్లాడారు. చాలా అద్భుతంగా ఉంది. అండ్ వెరీ సాఫ్ట్గా, స్మూత్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మన రూపా మేడం, మీరు కూడా నేమ్ ఇచ్చారండి. రూపా గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మ్యామ్. అన్మ్యూట్ చేయండి. అడ్డిగా తిప్పండి. రూప గారు చేశానండి. అడ్డిగా తిప్పుకోండి. అడ్డుగా తిప్పండి మ్యామ్. ఓకే. నమస్కారం గురుగారు. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం. నేను 1 మంత్ నుంచి మీ దగ్గర యోగా చేస్తున్నాను గురుగారు. నేను చాలా అంటే చాలా మ్యూట్లో ఉన్నానా, అన్మ్యూట్లో ఉన్నానా? ఓకే. ఓకే. అయితే నాకు చాలా అంటే చాలా నేను ఇప్పటికే చాలా క్యూర్ అయింది. నా హెల్త్ పరంగా అయితేనేమి, మానసిక పరంగా అయితేనేమి, శారీరకంగా అన్ని విధాలుగా నేను చాలా బాగున్నాను. చెప్పాలంటే నాకు ఇది ఒక భాగ్యమో, యోగమో అనుకోవచ్చు గురువుగారు. ఎందుకంటే నేను కూర్చున్న దగ్గర నుంచి లేవలేని సిచ్యువేషన్లో ఉండే నేను ఈరోజు యోగా ఫ్లెక్సిబుల్గా చేయగలుగుతున్నాను అంటే, ఈ 1 మంత్లో నాకు ఇంత రిజల్ట్ వచ్చింది అంటే, ఇది నాకు పూర్వజన్మ సుకృతము. మీరు పరిచయం అవ్వడం, మీతో యోగా చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నాకు చక్రాసు వీటి గురించి పెద్దగా నేను ఎప్పుడు వినలేదు, అంత టైం స్పెండ్ చేయలేదు. నేను యోగా కూడా చేయలేదు ఎప్పుడు. కొత్తగానే జాయిన్ అయ్యాను. మీతోనే స్టార్ట్ అయింది నా యోగా అనేది. ధ్యానం కూడా అంతే గురువుగారు. నేను యాక్చువల్గా నాకు నేనే చేసుకుంటాను. నా మనసు బాగాలేనప్పుడు నేను మెడిటేషన్లో కూర్చోవడం, కొంచెం బాబా భక్తురాలను అనమాట. ఈ విధంగా చేసుకుంటూ నేను ఆ మెడిటేషన్ కొంచెం నాకు ఉండేది. ఇప్పుడు మీరు చెప్పాక నేను రాత్రి చేసిన ధ్యానంలో నాకు చాలా, అసలు రాత్రి పడుకున్నప్పుడు 1 అవర్ మళ్ళా నేను నా దీనిలో లేనండి, ఆధీనంలో లేను. యోగా చేస్తూ అలా ఉండిపోయానన్నమాట. నాకు యాక్చువల్గా జాయింట్ పెయిన్స్, ఈ ఆర్థరైటిస్, బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్ అన్నీ ఉన్నాయి. అలా అటువంటిది ఇప్పుడు నాకు అన్ని ఫ్లెక్సిబుల్గా, అన్ని మూమెంట్స్ బాగున్నాయి గురుగారు. ఎక్సలెంట్గా ఉంది. చెప్పాలంటే ఇది ఇలాగే కొనసాగాలని ఉన్నంత వరకు నేను నా లైఫ్ను కొనసాగించాలని అనుకుంటున్నాను గురువుగారు. ఎవరైనా దీన్ని తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత ఉంటుంది. ఇందులో జ్ఞానాన్ని మనం ఎంతవరకైనా తీసుకోవచ్చు అనేది నాకు అర్థమైంది. ఇప్పటి వరకు నాకు తెలియదు, నిజం చెప్పాలంటే. నేను ఏ గురువు సాధన ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడా చేయలేదు, ఏమీ చేయలేదు. ప్రస్తుతం మీ దగ్గర మాత్రమే ఇప్పుడు నేను ఈ యోగా జాయిన్ అయ్యాను. యోగా జాయిన్ అయినప్పటి నుంచి మీరు ఈ చక్రాస్ గురించి చెప్పడము, మీరు ప్రాణాయామం చేయించినప్పుడు నాకు ముందు పూర్వ అనుభవం, అంటే మెడిటేషన్లో పూర్వ అనుభవాలు మళ్ళా వస్తున్నాయి. అది చాలా ఆనందంగా. నేను అప్పుడప్పుడు అనుకునేదాన్ని గురువుగారు, యాక్చువల్గా నేను అప్పుడు అంత మెడిటేషన్ చేసుకునేదాన్ని. 2-3 ఇయర్స్గా ఏమైంది, ఎందుకు ఆపేశాను, మెడిటేషన్లో కూర్చోలేకపోతున్నాను, నాకు టైం సరిపోవట్లేదు, పిల్లలు, అదే మనవరాళ్ళు, మనవాళ్ళు, పనులు, చాలా బిజీగా ఉంటాను గురుగారు. అట్లా ఎప్పుడు నా కోసం నేను టైం కేటాయించుకోవడంలో ఫెయిల్యూర్ అనమాట. ఎప్పుడు పిల్లలకి చేయడం ఇదే ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు ఇక్కడ యోగాలో జాయిన్ అయినాక మీరు చెప్పిన మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మన కోసం మనము 1 అవర్ అయినా 1.5 అవర్ అయినా టైం కేటాయించుకొని చేసుకుంటే లైఫ్లో పిల్లలపైన డిపెండెన్సీ లేకుండా నాకు నేనుగా బ్రతకగలను అనేది నేర్చుకున్నాను గురువుగారు. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. ఇది నేను లైఫ్లో ఇంకెప్పటికీ మర్చిపోను. దీన్ని ఇట్లాగే కొనసాగిస్తాను గురువుగారు. వీలైనంత వరకు నేను హైదరాబాద్కి వెళ్ళాక
మేము అపర్ణ సెరెనిటీలో ఉంటాం గురువుగారు, కోంపల్లిలో. అక్కడ 1500 ఫ్యామిలీస్ ఉంటాయి. అందరినీ గ్యాదర్ చేసి నేను ఈ యోగా గురించి చెప్పి అందరికీ ఎంతో కొంత మనకు అయినంత వరకు కొంతమందికి చేస్తే అది మనకే కాదు అందరూ కూడా ఇందులో లబ్ధి పొందుతారు అనేది నాకు అనిపిస్తూ ఉంది. నా ఏజ్ వాళ్ళంతా గోల్డెన్ ఏజెస్ అని పెట్టుకున్నారు గ్రూప్, అందులో కూడా పెట్టాను. ఇది కొంతమంది రెస్పాండ్ అయ్యారు, నిదానంగా జాయిన్ అవుతారు గురువుగారు. నేను November 11th వెళ్తాను హైదరాబాద్కి. వెళ్ళినప్పుడు దీన్ని మళ్ళీ ప్రారంభిద్దామని అనుకుంటున్నాను గురువుగారు, అందరికీ చెప్పి. అది గురువుగారు, చాలా బాగుంది. మీకు చాలా 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 రుణపడి ఉంటాను. ధన్యవాదాలు గురువుగారు. థ్యాంక్ యూ మ్యామ్. రూపా గారు, ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్స్ బాగా షేర్ చేశారు. ఎనీబడి ఎల్స్ వుడ్ లైక్ టు స్పీక్ అండి? గురుగారికి నమస్కారాలండి. సూర్యనారాయణ, కాకినాడ. గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడమంటారా సార్? మాట్లాడండి సార్, మాట్లాడండి. సున్నాడు గారు మాట్లాడండి. ఇప్పటి వరకు మన సోదరి సోదరులందరూ కూడా వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పి వాళ్ళ యొక్క రిజల్ట్ ఏ విధంగా పొందారు, ఈ యోగా వల్ల ఎంతవరకు అభివృద్ధి చెందారు, ఏ ఏ ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ అయి వాళ్ళు విముక్తి పొంది ఆనందం పొందారన్నది ప్రతి ఒక్కరు కూడా వ్యక్తపరిచారు. వాళ్ళు వ్యక్తపరచడంలో ఉన్న ఆనందం ఇంకా మన వర్ణాతీతం. అలాంటి అద్భుతమైన రిజల్ట్ వచ్చినాయి గురుగారి వల్ల. నాకైతే పోయిన డిసెంబర్లో నేను జాయిన్ అయ్యాను. నాకు యాళ్ళ సత్యనారాయణ అని నా ఫ్రెండ్ కో సూపరింటెండెంట్, జిల్లా పరిషత్ సేమ్ స్టాఫ్, నేను సూపరింటెండెంటే. ఆయన రిఫర్ చేసి నన్ను జాయిన్ చేశారు. ఇప్పుడు 20 months అయింది. అంతకుముందు టెన్షన్ ఫీల్ అవటం, ఇండైజెషన్ ప్రాబ్లం రావటం, బీపీ రావటం, షుగర్ ఉండటం, ఇలాంటివి అన్నీ ఉండి ఇందులో జాయిన్ అయిన తర్వాత ఒక 6 months చేసేటప్పటికి బీపీ తగ్గింది, షుగర్ తగ్గింది, రెండోది మెంటల్ టెన్షన్ తగ్గింది, స్ట్రెస్ తగ్గింది, అన్ని విధాలకు కూడా రిలీఫ్ పొందటం జరిగింది. ఇప్పుడు నాకు 71 సంవత్సరం. మార్నింగ్ 5కి లేచి ఈ కార్యక్రమాన్ని అయ్యేటప్పటికి యాక్టివ్గా ఉంటున్నాము. నైట్ 12 గంటలు పడుకుంటాను. అప్పటి వరకు అదే యాక్టివ్గా ఉండగలుగుతున్నాం. మరి ఇలాంటి అమృతతుల్యమైన ఇలాంటి ప్లాట్ఫామ్కి జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యాన్ని పొందుతున్నారు. మరి గురువు గారు చెప్పే విధానం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎక్కడ కూడా ఎవరికి కూడా బోర్ లేకుండా, ఇసుపు లేకుండా ప్రతి వయసు వాళ్ళకి ప్రతి ప్రాబ్లంకి కూడా ప్రతి అణువును కూడా అబ్జర్వ్ చేసి ఎవరికి ఏది అవసరం, శారీరకంగా, మానసికంగా, ఫిజికల్గా అన్ని విధాలుగా కూడా అటు ముద్రలు అవని, ఇటు మెడిటేషన్ అవని, ఇటు ఫిజికల్గా ఆసనాలు అవని, అన్ని సెక్టర్లను కూడా ఈక్వల్గా తీసుకొస్తూ మనల్ని ఏదో విధంగా రోగం నుంచి నిరోధక శక్తిని మనకి బాడీలో పెంపొందించేలాగా మనకి సమకూర్చే మార్గాల్ని ఆయన ఇస్తున్నారు. ఫిజికల్గా చేసే వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా చేసే మెంటల్గా, మెడిటేషన్ ముద్రల ద్వారా ఎవరికి ఏది సూటబుల్ అయిందో అది వాళ్ళు పొంది ఆ రిజల్ట్ పొందుతున్నారు. మరి ఒక్కొక్కరి గురించి ఇప్పుడు మేడం గారు యుఎస్ నుంచి మాట్లాడారు, తర్వాత ఎవరో రకరకాల ప్లేస్ల నుంచి వచ్చి మాట్లాడారు. మరి అది చిన్న విషయం కాదు. మరి వాళ్ళు ప్రతి ఒక్కరూ అనుభూతి పొందారు గనక ఆ రిజల్ట్ చెప్పగలిగారు. మరి ఆ రిజల్ట్ మనం పొందే వ్యక్తి మూలకారకులు మన గురువు గారు. మరి అలాంటి కారణ జన్ములు మనకు ఉన్నారంటే మనమే వినియోగించుకుని మనమే స్వార్థంగా మనమే ఆరోగ్యం పొందటమే కాకుండా, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఆ యుఎస్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత స్ప్రెడ్ చేసి చెప్తానంటున్నారు. అదే మన కాకినాడ మీటింగ్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్స్ చెప్పడం జరిగింది. మరి అలాంటి యోగ్యతైన వ్యక్తి ఉన్నప్పుడు మనం వీలైనంత వరకు త్వరగా ఆయన గురించి, ఈ యోగా గురించి వ్యక్తపరిచి నలుగురికి తెలియజేసి వీలైనంత వరకు ఎక్కువ మందిని ఇందులో జాయిన్ అయ్యేలా చేసి వాళ్ళ అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులు చేయాలని ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ జస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏ మాత్రం అన్నోయింగ్ ఉన్నా ముందు నెంబర్ ఇచ్చి ముందు 2-3 రోజులు సిట్టింగ్ కూర్చోమని తెలుసుకోమని చెప్పండి. దాని తర్వాత వాళ్ళ రిజల్ట్ ఆటోమేటిక్గా వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలో ఏం చేయాలన్నది గురువు గారు చూసుకుంటారు. అంతే. ఇలాంటి అమృతుల్యమైన ప్లాట్ఫారం మరి నెలకు ఒకసారి మనకి మీటింగ్ పెట్టి ఈ యొక్క రిజల్ట్స్ పొంది ఈ అవకాశం గురువు గారు కల్పిస్తున్నందుకు మనం అందరం చాలా కుటుంబ సభ్యులు, యోగా కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ధన్యులం. ఇందులో అందరూ సమానులే. అందుచేత ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఒక గురువు గారి ప్రోత్బలం, గురువు గారి శ్రమ కాకుండా ప్రతి ఒక్కరూ ఒక
సభ్యులుగా ఉన్నందుకు మనం చేసేది ఎంత, మనం నలుగురు జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఆ మేడం గారు సుకుమార్ గారు మదరు జాయిన్ అయ్యి మాట్లాడుతున్నారు. ఆవిడ 25 మందిని జాయిన్ చేశారంటే ఆ వయసులో అది ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. అంటే ఆవిడ ఎంత డెడికేషన్ గా ఈ సబ్జెక్ట్ లో ఉన్నారో మనకు అర్థమవుతుంది. అంటే దీని మీద మనం ఎంత రిజల్ట్ పొందుతున్నాము, దాని అనుభూతి ఎంత పొందుతున్నాము, ఏ విధమైన మెడిసిన్ లేకుండా దీంట్లో అనారోగ్యాన్ని అనారోగ్య రోగాల నుంచి విముక్తి ఎలా పొందగలుగుతున్నాం అన్నది మనం పొందగలుగుతున్నాం. అందుచేత ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ఈ ప్లాట్ఫారంని నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ తీసుకెళ్లాలని, తర్వాత ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, ఒక్కొక్క పుష్పం అయితే భగవంతుడికి మాల అవుతుంది. అదే విధంగా ప్రతి ఒక్కరు ట్రై చేస్తే, ఒకరు నుంచి ఒక ఇద్దరు ముగ్గురు ట్రై చేస్తే అలాగా దినదినాభివృద్ధి చెంది ప్రతి ఒక్కరూ అనారోగ్యం నుంచి ఆరోగ్యం పొందగలుగుతారు. ఈ యొక్క హాస్పిటల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మన విలువైన అమూల్యమైన టైం వేస్ట్ లేకుండా ఉంటుంది. రెండోది మనీ వేస్ట్ లేకుండా ఉంటుంది. మనం ఒక గంట స్పేర్ చేయండి, థామస్ గారు పాట పాడినట్టు మనం ఒక గంట స్పేర్ చేస్తే మన అమూల్యమైన విలువ కట్టలేని యోగ్యతను మనం పొందగలుగుతాం. ఇలాంటి అమృతుల్యమైన ఈ ప్లాట్ఫారం లో మనం జాయిన్ అయినందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి అవకాశం కల్పించిన గురువు గారికి, మహారాణి గారికి, మన సుకుమార్ గారికి, యోగ సభ్యులకి, మన యోగ కుటుంబ సభ్యులకి అందరు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సున్నాన్ గారు, బాగా మాట్లాడారు, చాలా బాగా. థ్యాంక్స్ సున్నారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సార్, ఇందాక మనకి గీతాంజలి మేడం సీనియర్ ఉన్నారు కదండి, ఆవిడ ఇందాక ఫోన్ చేశారు. తను ఎక్కడో గుడియో ఎక్కడో బయటికి వెళ్ళి వచ్చారట. బట్ తన అనుభూతి గురించి, అంటే తను జాయిన్ అయ్యి చాలా బెనిఫిట్స్, అంటే షీఈ్ ఆల్సో అరౌండ్ 75 కదండి, 75 ఇయర్స్ తను. అయితే అందజేయమన్నారు తన ఒక వ్యూస్ ని. తను కూడా జాయిన్ అయ్యి మేడం గారు చాలా బెనిఫిట్స్ పొందారట. ముందు మేడం మాకు అందరికి తెలుసు, ఆవిడకి స్పీచే సరిగ్గా వచ్చేది కాదు, కానీ ఇప్పుడు చాలా చక్కగా మాట్లాడతారు. జస్ట్ జాయిన్ అవ్వలేనో ఏమో అంటున్నారు, జాయిన్ అవుతే షీ విల్ టాక్. అదర్వైజ్ ఆన్ హర్ బిహాఫ్ నేను చెప్పడం ఏంటంటే, తను మట్టుకు మేడం గారు జాయిన్ అయ్యి షీ హెస్ గెయిన్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ గుడ్ స్పీచ్. అదండి, గివెన్ ద ఏజ్. సో ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. అండ్ కొత్త వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి, రేపు ఇదే లింక్తో జాయిన్ అవ్వండి. మార్నింగ్ 5:15 to 6:45 ఉంటుంది మన క్లాస్. జస్ట్ ఒక వామ్ వాటర్ ఒక గ్లాస్ తీసుకొని, యోగా మ్యాట్ ఉంటే యోగా మ్యాట్ ఆర్ బెడ్షీట్ పెట్టుకొని జాయిన్ చేయండి. మన గురుగారు తర్వాత ప్రతి డీటెయిల్స్ అన్నీ చెప్తారు. అయితే ఇంకెవరు మాట్లాడతారు? టైం కూడా అయిపోతుంది కదా, 9:40 అయిందండి. అవునండి. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని వివిఎల్ కుమారి గారు జాయిన్ అయ్యారు. మాట్లాడండి. నమస్తే అండి గురువు గారు. నమస్కారం. కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడండి. కుమారి జగ్గంపేట నుంచి మాట్లాడుతున్నాను. కొద్దిగా వెనక్కి వెళ్ళండి అమ్మా. కుమారి గారు అడ్డిగా తిప్పండి, కొంచెం వెనక్కి వెళ్ళండి. కొంచెం వెనక్కి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, కనిపించట్లేదు మీరు. అది వెనకాల లైట్ కూడా ఆపేయండి, బ్యాక్ లైట్ ఆపేయాలి, ఫ్రంట్ లైట్ ఉండాలి. మీ ఫేస్ కనిపించదు లేకపోతే. ఇప్పుడు కనబడుతుంది మ్యామ్, మాట్లాడండి. నా పేరు వివిఎల్ కుమారి, జగ్గంపేట నుంచి మాట్లాడుతున్నానండి. గురువు గారికి ప్రణామములు. నేను 2023 అక్టోబర్ నెలలో కృష్ణమోహన్ గారి ద్వారా యోగాలో జాయిన్ అయ్యానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను. నాకు మోకాలు నొప్పి ప్రారంభమయ్యింది. దానివల్ల నేను కింద కూర్చోలేకపోయేదాన్ని. గురుగారు యోగా క్లాస్లో జాయిన్ అయిన కాడి నుంచి కింద కూర్చుంటున్నాను. నొప్పి పూర్తిగా తగ్గింది. క్యూబా హాస్పిటల్కి వైజాగ్ వెళ్ళి చూపించుకుంటే మీకు ఆపరేషన్ పడుతుంది కాలుకి అని చెప్పారు. చెప్తే అప్పుడు భయపడ్డాం మేము ఆపరేషన్ చేయించుకోవడానికి. ఆ తర్వాత గురువు గారి క్లాసు మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చక్కగా చెప్పారు గురువు గారు. అందువల్ల నేను
పూర్తిగా మోకాళ్ళ నొప్పులు తగ్గించుకున్నాను. మానసిక ప్రశాంతతను కూడా పొందుతున్నాను. యోగా నాకు ఒక యోగం నేర్పింది. అంతేకాకుండా మా ఇంట్లో వాళ్ళకి, స్నేహితులకి, బంధువులకి కూడా పలానా గురువు గారి దగ్గర నేను యోగా నేర్చుకోవడం వల్ల ఇలా తగ్గింది అని కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. మోకాళ్ళ నొప్పులు పూర్తిగా నయమయ్యాయి. ఒక్క అడుగు కూడా వేయలేకపోయేదాన్ని నేను. నడుస్తుంటే బాగా నొప్పులు కూడా వచ్చేసేవి. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా బాగుంది నాకు. దాని గురించి గురువు గారికి ప్రణామములు చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా ఆ మానసిక ప్రశాంతతతో పాటు బాడీ కూడా ఫ్లెక్సిబిలిటీ కూడా వచ్చింది. అంతేకాకుండా ఎప్పుడు కోపంతో ఉండేదాన్ని నేను. ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి. నా అలవాట్లలో మార్పులు కూడా వచ్చాయి. ఎంతో చక్కగా నాకు యోగా నేర్పించిన గురువు గారికి ప్రణామములు. ఓకే మేడం. ధన్యవాదాలు. తర్వాత రామకృష్ణ గారు ఉన్నారండి, ఆన్ చేసి మాట్లాడండి సార్. రామకృష్ణ గారు ఆన్ చేయండి సార్. రామకృష్ణ గారు ఇచ్చాను, పర్మిషన్ ఇచ్చాను, ఆన్ చేయండి. రామకృష్ణ గారు ఆన్ చేయండి, మాట్లాడండి సార్. రామకృష్ణ గారు ఇందాకే ఆన్ చేశారు మీరు, ఇప్పుడు మాట్లాడండి. వీడియో కూడా ఆన్ చేయండి. అన్మ్యూట్ చేయండి సార్. ఓకే సార్. ఓకే సార్. వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్. వీడియో రెండవది కింద అడ్డిగా గీత ఉంటుంది, అది టచ్ చేస్తే సరిపోతుంది. రెండవదండి, మీరు ఇలా కొట్టిన వెంటనే మొబైల్కి కిందనే వీడియో అని ఉంటుంది. ఫస్ట్ ఏమో ఆడియో అని ఉంటుంది, రెండోది వీడియో అని ఉంటుంది. చూడండి. ఒక్క నిమిషం. ఓకే సార్. ఓకే, కొంచెం వెనక్కి వెళ్ళండి, క్లియర్గా కనిపిస్తుంది రామకృష్ణ గారు. చాలండి, చాలు. నైస్. సార్ మీట్లో ఉన్నారు. మళ్ళీ మీట్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇది నొక్కాలి. ఫస్ట్ ఇది ఆడియో. ఓకే అండి. రైట్. ఓకే. నమస్తే సార్. నేను బేసికల్గా మీకు చెప్పాను. నేను మీ పేరు చెప్పండి సార్. నా పేరు మీ పేరు, మీ అడ్రస్ చెప్పి అప్పుడు పరిచయం చేసుకోండి సార్. నా పేరు కె రామకృష్ణ, కాకినాడ. నన్ను జ్యోతి శ్రీనివాస్ గారు అని మన పెరుమాళపురం తెలుగు అసిస్టెంట్ గారు జాయిన్ చేశారు. నేను బేసికల్గా వెయిట్ లిఫ్టర్ అండి. నా ప్రజెంట్ ఆల్ ఇండియా రెఫరీ, స్టేట్ రెఫరీ మన డిఎస్ఏ గ్రౌండ్స్ లో కూడా. యాజ్ ఇంగ్లీష్ అసిస్టెంట్ అండి. నా ప్రొఫెషన్ వచ్చి ఇంగ్లీష్ అసిస్టెంట్. నాకు ఇప్పుడు కూడా నేను వెయిట్స్నే నమ్ముకునేవాడిని. వెయిట్స్, ఎక్సర్సైజ్, వాకింగ్ అనుకునేవాడిని. కానీ అది కాదు ఎక్సర్సైజ్ అని చెప్పేసి మీరు పరిచయం అయిన తర్వాత నాకు తెలిసింది. చాలా మంది యోగా నేర్చుకున్నాను. అదంతా కూడా ఏదో చేతులు కాళ్ళు వచ్చేయడం లేదా ఆసనాలు వేసేయడం, ఇదే ఆసనం అనుకున్నాను. కానీ అది ఆసనం కాదు. అది మీరు యోగా పోజ్ విత్ మైండ్కి అప్లై చేశారు, అంటే అనుసంధానించారు అన్నీ కూడా. ఎప్పుడైతే మనసు ఆ యోగా పోస్టర్ అనుసంధానం అవుతుందో అప్పుడే మనకి యోగా రిజల్ట్ వస్తున్నారు. మరి ఇలాంటి యోగులు, యోగ పుంగువులు, ఋషులు కనిపెట్టినటువంటి మహా విద్యని మా మధ్యలోకి తీసుకొచ్చినటువంటి యోగ పొంగువులు. ఎందుకంటే ఉత్తరాదిన రామ్దేవ్ బాబా, దక్షిణాదిన నాగేశ్వరరావు బాబా ఉండాలని నా ఉద్దేశం. ఎంతో మంది రోజు డాక్టర్స్ తో ఎంత సఫర్ చేస్తున్నారంటే పేషెంట్స్ ని ఒక 30-40 డిసీజ్ తో కానీ జబ్బుతో కానీ డాక్టర్ని అప్రోచ్ అవుతే ఆ డాక్టరు ఆ జబ్బుని 100% తీసుకెళ్తున్నాడు 1 year లో. ఎలాగంటే నవ్వుతా రాసేస్తున్నాడు ప్రిస్క్రిప్షన్, టక్క రాయడమే.
ఒక 1 year అయినప్పటికీ ఈ పేషెంట్ 100% జబ్బు గలవాడిగా అయిపోతున్నాడు. మరి మీరు నిజంగా జాయిన్ అయిన దగ్గర నుంచి డే ఇట్ సెల్ఫ్ ఒక రోజు నుంచి ఒక్క నెల రోజులు వచ్చేటప్పటికి బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తున్నాయి. అందరికీ కూడా నేను చూశాను, ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. మరి అలాంటి డాక్టర్ మా మధ్యన ఉన్నందుకు మేమెంతో మీకు రుణపడి ఉంటాం. అలాగే మీరు ఎంతో ఇది యోగం ఉంటేనే కానీ యోగాభ్యాసం రాదని చెప్పారు. నిజంగా ఇందులో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా యోగం ఉంటేనే కానీ యోగాభ్యాసం రాదన్నారు. యోగా విద్య వేరు, యోగా అభ్యాసం వేరు, యోగా అనుభవం వేరు. ఇలాంటి మీరు ఎంతో చక్కగా మరి ఎంతో మంది పేషెంట్స్కు ఎన్నో విధాలుగా ఎన్నో సమస్యల్ని మీరు రూపుమాపుతున్నారని చెప్పి నాకు తెలుసు. అలాగే పాజిటివ్ అప్రోచ్, పాజిటివ్ ఏదైనా సరే పాజిటివ్ అప్రోచ్ తోటి ఉండాలన్నారు. అలాగే మేము ఉంటున్నాం. మీ యొక్క ఈ యొక్క ప్రాణాయామాలకి ఈ ముద్రలకి యాటిట్యూడే మారిపోతున్నారు. ప్రజలకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇందులో జాయిన్ అయిన వాళ్ళందరికీ యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. మన సమాజంలో ఎలాగ ఉండాలి? పాజిటివ్నెస్, ఆల్వేస్ థింక్ పాజిటివ్, డూ పాజిటివ్, టాక్ పాజిటివ్. నెగిటివ్ అనేటువంటి సబ్జెక్ట్ని తీసుకోకూడదని చెప్పారు. అదే విధంగా ముందుకెళ్తున్నాం. మరి ఇలాంటి యోగ పొంగవులు మాకు దొరికినందుకు సర్వదా సహస్రదా మీకు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా చాలా బాగా మాట్లాడారు రామకృష్ణ గారు. ఐ మీన్ కల్మినేటింగ్గా వండర్ఫుల్గా ఉండింది. యాజ్ అ ఎండ్ ఆఫ్ ద సెషన్ ఇట్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ గురుగారు మనము ముగించవచ్చు అనుకుంటాను సార్. ఓకే అండి. అందరికీ నమస్కారం అండి. యోగ భారత్ ఫౌండేషన్ సభ్యులకి, ఆరోగ్యాభిలాషులకి, యోగాభిలాషులకి, నూతనంగా యోగా థెరపీలోకి అడుగు పెడుతున్నటువంటి ఆరోగ్యాభిలాషులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. నేను ఉపన్యసించడం అనేది ఇంకా నేను క్లాసులు చెప్పేటప్పుడు ఎలాగ చెప్తాను యోగా గురించి, యోగా బెనిఫిట్స్ గురించి. మనకు టైము మనకి తక్కువగా, చాలా టైం అయింది ఇప్పటికే. మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా అందరూ, మరి అంచేత ముగిద్దాము. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి యోగాభిలాషులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా యోగ భారత్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు, అలాగే నేషనల్ కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా మన స్టేట్ ఏపీ, అలాగే తెలంగాణ, ఇలాగ మనకి డిస్టిక్లో కూడా ఈ మధ్య కూడా కాకినాడ జిల్లాలో నూతన కార్యవర్గాన్ని కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అతి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా చాలా చాకచక్యంగా చాలా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన ఆ కేంద్రానికి సంబంధించినటువంటి యోగ భారత్ ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి మహారాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. రేపు ఇదే లింక్తో రేపు మార్నింగ్ 5:15కి కలుద్దాం. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సార్, మీకు అందరికి కూడా అండి. థ్యాంక్ యూ.